హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డివికే ఫిజిక్స్ క్లాసెస్. సో యాక్చువల్గా ఇప్పటి వరకు మన ఈ డివికే ఫిజిక్స్ క్లాసెస్ అనే ఛానల్లో వీడియోస్ నేను ఇంగ్లీష్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ సార్ ఇంగ్లీష్లో కంటే కూడా మాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మేము ఈజీగా కాన్సెప్ట్ గ్రాస్ప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీలైతే మీరు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి, బట్ రిటర్న్ పార్ట్ మాత్రం ఇంగ్లీష్లో రాస్తే మాకు ప్రాబ్లం లేదని చెప్పేసి కొంతమంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తూ ఈ రోజు నుంచి వీడియోలన్నీ కూడా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోస్ట్ చేస్తాం మన ఛానల్లో. ఓకే, ఇప్పటి నుంచి అన్ని వీడియోలని మనం తెలుగులోనే డిస్కస్ చేసుకుంటూ మన ఛానల్ రన్ చేసుకుందాం. ఓకే రైట్. సో టుడే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిజిక్స్ మెకానిక్స్ పార్ట్. ఓకే, మనకు తెలిసి ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ని 3 పార్ట్స్గా చెప్పుకోవచ్చు, లేదా 4 పార్ట్స్ అంటుంటారు. సో బేసిక్గా ఏంటంటే మెకానిక్స్ పార్ట్ ఒకటి, రెండవది ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్, తర్వాత థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సో ఆ 3 ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఫస్ట్ పార్ట్ మెకానిక్స్, తర్వాత వేవ్స్ అండ్ ఆసిలేషన్స్. సో ఈ 3 గ్రూప్స్ మనకు ఫస్ట్ ఇయర్లో కవర్ అవుతాయి అనమాట. కైనమాటిక్స్ ఏంటంటే ఇట్స్ టాక్స్ అబౌట్ అంటే మోషన్, ఆబ్జెక్ట్స్, మూవ్ అయ్యేటువంటి ఆబ్జెక్ట్స్ యొక్క మోషన్ని మనం ఎట్లా స్టడీ చేస్తాము అనేది మనం ఈ చాప్టర్లో నేర్చుకోవచ్చు అనమాట. అయితే బేసిక్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అని అంటాం తప్ప ఆ ఆబ్జెక్ట్ ఎందుకు మూవ్ అవుతుంది, సో దానికి కారణమైనటువంటి ఫోర్సెస్ ఏంటి, ఇవి మనం జనరల్గా ఈ కైనమాటిక్స్లో మాట్లాడం. ఓకే, ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉంది, అది ఎట్లా ఉంది ఏంటి అనేది మనం సెకండరీ అనమాట. ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉంటే ఆ మోషన్ తాలూకు మోషన్ వేరియబుల్స్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే మనం స్టడీ చేస్తాం కైనమాటిక్స్లో. ఓకే, అంటే ఏంటి, డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత, స్పీడ్ ఎంత, వెలాసిటీ ఎంత, యాక్సలరేషన్ ఎంత, సో ఇట్లాంటి మోషన్ వేరియబుల్స్ని మనం స్టడీ చేస్తాం. ఓకే రైట్. సో స్టార్ట్ చేసే ముందు కైనమాటిక్స్లో మనం బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ మోషన్ స్టడీ చేస్తాం. సో 1 డైమెన్షనల్ మోషన్, 2 డైమెన్షనల్ మోషన్. ఓకే, సో ర్యాండమ్ మోషన్ని మనం దీంట్లో మాట్లాడాం. సో 1 డైమెన్షనల్ మోషన్కి వచ్చేటప్పటికే మళ్ళీ ఆబ్జెక్ట్ అనేది హారిజాంటల్ స్ట్రైట్ లైన్లో మూవ్ అవ్వచ్చు, లేదా వర్టికల్ స్ట్రైట్ లైన్లో కూడా మూవ్ అవ్వచ్చు. దీన్నే మోషన్ అంటారు, గ్రావిటీ అంటాం, ఇది హారిజాంటల్ మోషన్ అని చెప్పి అంటాం అనమాట. సో 1 డైమెన్షనల్ మోషన్లో ఈ 2 కేసెస్ కూడా చదువుతాం మనం. ఆబ్జెక్ట్ హారిజాంటల్గా మూవ్ అవుతూ ఉంటే మోషన్ పారామీటర్స్ ఎట్లా స్టడీ చేస్తాం, అట్లాగే వర్టికల్గా అంటే గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతూ ఉంటే వాటిని మనం ఎట్లాగా స్టడీ చేస్తాం, ఇవి రెండు చూస్తాం అనమాట. రైట్. సో మోషన్ 1 డైమెన్షనల్ మోషన్లో ఈ 2 కేసెస్ చూస్తాం, హారిజాంటల్ మోషన్, వర్టికల్ మోషన్. దీన్ని మనం మోషన్ అంటే గ్రావిటీ అని కూడా అంటాం అనమాట. 2 డైమెన్షనల్ మోషన్కి వచ్చేటప్పటికి అసలు ఫస్ట్ వెక్టర్స్ అంటే ఏంటో చూస్తాం, తర్వాత రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్, తర్వాత పొజిషన్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయడం, పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ అడిషను, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ అడిషను. సో ఆ వెక్టర్స్ కాన్సెప్ట్ చూస్తాం ఫస్ట్. దాని తర్వాత ప్రొజెక్టైల్ మోషన్. సో దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఆ ప్రొజెక్టైల్ మోషన్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి మనకి, హారిజాంటల్ ప్రొజెక్టైల్ అని, ఆబ్లిక్ ప్రొజెక్టైల్. ద బేస్ ఫస్ట్ అంటే మోస్ట్ బేసిక్ కేసు ఏంటంటే ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అనమాట. అంటే గ్రౌండ్ నుంచి ఒక సర్టన్ యాంగిల్తో ఒక ఆబ్జెక్ట్ని ప్రొజెక్ట్ చేస్తే సో అది ఎట్లా మూవ్ అవుతూ ఉంటుంది, వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్, సో అవన్నీ స్టడీ చేస్తాం అనమాట ఈ 2D మోషన్లో. రైట్, ఫస్ట్ మనం ఈ 1 డైమెన్షనల్ మోషన్తో స్టార్ట్ చేసుకుందాం. సో దానికంటే ముందు కొన్ని స్టాండర్డ్గా మనం రెగ్యులర్గా వాడేటువంటి కొన్ని బేసిక్ పాయింట్స్ ఫస్ట్ మనం చూద్దాం. ఓకే, ఏంటంటే ఇది పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి, ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి, ఆ పొజిషన్ ఆఫ్ పార్టికల్ని, ఒక పార్టికల్ యొక్క పొజిషన్ని మనం ఎట్లా స్పెసిఫై చేస్తాము, సో దాని బేస్ మీద చేసుకొని అసలు ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉందా, మోషన్లో ఉందా అనేది మనం ఎట్లా చెప్తాం. సో వాటికి కావాల్సినటువంటి బేసిక్ పాయింట్స్ ఫస్ట్ చూసుకుందాం మనం. సో పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ ఎంత దూరంలో ఉంది అని నేను అడిగితే అక్కడ రిఫరెన్స్ పాయింట్ ఏంటి, ఇక్కడ అంటే ఈ పాయింట్ నుంచి రైల్వే స్టేషన్ ఎంత దూరంలో ఉంది అనేది నేను అడుగుతున్నాను. అట్లా కాకుండా జనరల్గా బస్ స్టేషన్ ఎంత దూరం అని నేను అడిగాను అనుకోండి, ఆన్సర్ ఏం చెప్తారు మీరు, ఎక్కడి నుంచి అని అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి అడుగుతున్నారు, బస్ స్టేషన్ దూరం అని మీరు అడగాలి. అంటే అర్థం ఏంటంటే ఒక దూరాన్ని కానీ లేదా ఒక డిస్ప్లేస్మెంట్ని కానీ మనం చెప్పాలి అని అంటే ఎక్కడ నుంచి మనం ఆ కొలతల గురించి మాట్లాడుతున్నామో మనం స్పెసిఫై చేయాలి. సో ఆ పాయింట్ని రిఫరెన్స్ పాయింట్ అంటాం అనమాట. అంటే ఏ పాయింట్ నుంచి అయితే మనం డిస్టెన్సెస్, డిస్ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడతామో ఆ పాయింట్ని పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం దీన్ని. ఓకే, సో దట్ మీన్స్ వాట్ హియర్, పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి, ఇట్స్ అ పాయింట్ ఫ్రమ్ వేర్ ఆల్ డిస్టెన్సెస్ ఆర్ డిస్ప్లేస్మెంట్స్ ఆర్ మెజర్డ్. ఓకే,
రైట్. నెక్స్ట్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి? ఏం లేదు, ఆ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్కి మనం XYZ కోఆర్డినేట్స్ కనుక మనం అటాచ్ చేసుకుంటే ఆ అటాచ్డ్ కోఆర్డినేట్స్ విత్ ద పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ విల్ గివ్ యూ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. అంటే అర్థం ఏంటి? సపోజ్ ఇదిగో నేను ఈ పాయింట్ని నేను రెఫరెన్స్ పాయింట్ అని నేను అనుకుంటున్నా. ఆ రెఫరెన్స్ పాయింట్ని ఆరిజిన్గా తీసుకొని XYZ యాక్సిస్ కనుక మనం ఫిక్స్ చేసుకుంటే ఆ పాయింట్కి మనకి ఒక కోఆర్డినేట్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. ఆ కోఆర్డినేట్ సిస్టమ్ని మనం ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటాం. అంటే ఏంటి? ఇది ఇప్పుడు మనకి ఈ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఏమో ఆరిజిన్ అవుతుంది. ఈ కోఆర్డినేట్ యాక్సిస్ని మనం XYZగా రిఫరెన్స్ తీసుకొని ఈ ఆరిజిన్ దృష్ట్యా అన్ని ఆబ్జెక్ట్స్ యొక్క పొజిషన్స్ గురించి మనం మాట్లాడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, P అనే ఆబ్జెక్ట్ ఉంది. సో దాని యొక్క కోఆర్డినేట్స్ ఎట్లా స్పెసిఫై చేస్తాం? అలాంగ్ ఎక్స్ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ ఉందో చెప్పేది X. అట్లాగే అలాంగ్ Y డైరెక్షన్, అంటే Y డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్లో ఉందో చెప్పేది Y కోఆర్డినేట్. అట్లాగే అలాంగ్ Z డైరెక్షన్, ఓకే, సో Z యాక్సిస్ వెంబడి ఎంత దూరంలో ఉందో చెప్పేది మనకి Z కోఆర్డినేట్. అంటే ఏంటి? ఈ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ని మనం కన్సిడర్ చేసి అక్కడ నుంచి ఈ 3 కోఆర్డినేట్ యాక్సెస్లని యూజ్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ యొక్క మన పొజిషన్ని ఎప్పుడు కూడా స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే, రైట్. కోఆర్డినేట్స్ అనమాట. వీటిని ఏమంటారు? పొజిషన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కోఆర్డినేట్స్. X డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ ఉంది, Y డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ ఉంది, Z డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ ఉందో చెప్పి వాటి యొక్క పొజిషన్ కోఆర్డినేట్స్ అంటాం మనం. రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రెస్ట్ అంటే ఏంటి? అసలు ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందా లేదా అనేది మనం ఎట్లా చెప్తాం? అసలు మోషన్లో ఉందా లేదా అనేది ఎట్లా చెప్తాం? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ రెస్ట్ మోషన్ అనేది అబ్సల్యూట్గా మనం డిఫైన్ చేయలేము. ఇట్స్ ఓన్లీ రిలేటివ్గా చెప్తాం. అంటే నేను చూసినప్పుడు నువ్వు మోషన్లో ఉన్నావా రెస్ట్లో ఉన్నావో నేను చెప్పగలను. ఓకే, అదే నువ్వు వేరే మనిషి, ఇప్పుడు సపోజ్ మన ఇద్దరం ఒక కారులో మూవ్ అవుతూ ఉన్నాం, జర్నీ చేస్తూ ఉన్నాం, ఇద్దరం కార్లోనే ఉన్నాం. సో నేను డ్రైవ్ చేస్తున్నా, మీరు నా పక్కన కూర్చొని ఉన్నారని అనుకుందాం అనుకోండి. సో మీరు చూసినప్పుడు నేను రెస్ట్లోనే ఉంటా, నేను చూసినప్పుడు మీరు రెస్ట్లోనే ఉంటారు. కానీ కారు నుంచి బయట వేరే మనిషి ఉండి చూస్తే కనుక మన ఇద్దరము మోషన్లోనే ఉంటాం. అవునా కదా? అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నా దృష్ట్యా నువ్వు రెస్ట్లో ఉన్నావు, నీ దృష్ట్యా నేను రెస్ట్లోనే ఉన్నాను, బట్ మన ఇద్దరము కూడా మోషన్లో ఉన్నాం. ఎవరి దృష్ట్యా? ఒక మనిషి కనుక మన కారు బయట నుంచి చూస్తే మన ఇద్దరం కూడా మోషన్లోనే ఉంటాం. అదే ఎట్లా? నువ్వేమో నేను రెస్ట్లో ఉన్నానని చెప్తున్నావు, బయట ఉన్న మనిషి ఏమో నేను మోషన్లో ఉన్నానని చెప్తున్నాడు. మరి ఎట్లాగా చెప్తుంది అంటే ఎస్, ఇక్కడ రిలేటివిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇట్స్ నాట్ అబ్సల్యూట్. రెస్ట్ మోషన్ అనేవి ఎగ్జాక్ట్గా ఇవి ఇతను రెస్ట్లో ఉన్నాడు లేదా ఎగ్జాక్ట్గా ఇతను మోషన్లో ఉన్నాడు అనేది మనం చెప్పలేము. ఫస్ట్ నువ్వు ఫిక్స్ చేయాలా, ఎవరి దృష్ట్యా నువ్వు మాట్లాడుతున్నావు, అతను రెస్ట్లో ఉన్నాడా మోషన్లో ఉన్నాడా అనేది ఎవరి దృష్ట్యా నువ్వు మాట్లాడుతున్నావు అనేది నువ్వు చెప్పాలా. అప్పుడే అది మీనింగ్ఫుల్, లేదంటే ఇట్స్ మీనింగ్లెస్ అనమాట. అందుకనే రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్. అబ్సల్యూట్గా చెప్పలేము ఒక బాడీ రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా అది. ఎందుకని? ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఆబ్జెక్టు కూడా మోషన్లో ఉన్నట్టే. ఇప్పుడు నేను ఇక్కడ యాక్చువల్గా నుంచొని ఉన్నా, చెప్పాలి అంటే నేను రెస్ట్లో ఉన్నట్టు. కానీ మన భూమి నుంచి బయట నుంచి చూస్తే భూమి మీద ఉన్న ప్రతి ఆబ్జెక్టు కూడా మోషన్లో ఉన్నట్టే. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎవరు చూస్తున్నారు మనల్ని, ఎవరు మాట్లాడుతున్నారు మన గురించి, సో దాన్ని బట్టి మనం రెస్ట్లో ఉన్నామా మోషన్లో ఉన్నామా అనేది చెప్పగలుగుతాం తప్ప కరెక్ట్గా ఇతను మోషన్లోనే ఉన్నాడు, కరెక్ట్గా ఇతను రెస్ట్లోనే ఉన్నాడు అనేది మనం చెప్పలేము. సో దాన్నే రిలేటివ్ అంటాం అనమాట. రైట్. అంటే దీన్ని మన టెక్నికల్గా ఎట్లా చెప్పుకోవచ్చు? ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాడీ రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా అనేది ఎట్లా మాట్లాడుకోవచ్చు అయ్యా అంటే, ఇప్పుడు నువ్వు చూసినప్పుడు ఆ పొజిషన్ కోఆర్డినేట్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ X డిస్టెన్స్, Y డిస్టెన్స్, Z డిస్టెన్స్లో ఇప్పుడు ఎంత ఉన్నాయో ఆ తర్వాత నువ్వు ఎప్పుడు చూసినా వాటి పొజిషన్ కోఆర్డినేట్లు అక్కడే ఉన్నాయి అనుకో. అంటే అర్థం ఏంటి? అది మూవ్ అవ్వట్లేదు అనేది అర్థం. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే ఉందో అదే ప్లేస్లో ఎప్పుడు చూసినా అక్కడే ఉంది అని అంటే మనం చెప్తాం బాడీ మూవ్ అవ్వట్లేదు రెస్ట్లో ఉంది అని చెప్తాం అనమాట. ఓకే, అక్కడ మనం మెయిన్ పాయింట్ అంటే ఇక్కడ ఈ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ మనం దృష్ట్యా మాట్లాడుతున్నాం. ఓకే, ఆ బాడీ రెస్ట్లో ఉంది అని అంటే వాటి యొక్క XYZ కోఆర్డినేట్లు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటాయి. సో విత్ రెస్పెక్ట్ టు టైమ్ ద పొజిషన్ కోఆర్డినేట్స్ డు నాట్ చేంజ్. ఓకే, అప్పుడు మనం ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉందంటాం. మరి మోషన్లో ఉందని ఎప్పుడు చెప్తాం? ఎనీ వన్ కోఆర్డినేట్ టైం దృష్ట్యా మారుతూ ఉంటే కనుక మనం ఆ బాడీ మూవ్ అవుతుంది అని చెప్తాం. అంటే ఎనీ వన్ కోఆర్డినేట్ అంటే X కానీ Y కానీ Z కానీ ఏదో ఒకటి చేంజ్ అయితే చాలు. టైం మారుతూ ఉండే కొద్దీ ఈ మూడింట్లో ఒక కోఆర్డినేట్ కనుక మారుతూ ఉంటే మనం చెప్తాం బాడీ మోషన్లో ఉంది అని. అయితే ఆ మోషన్ అనేది 1D కావచ్చు, 2D కావచ్చు, 3D కావచ్చు. మరి ఇది ఎట్లా చెప్తాం మళ్ళీ అని అంటే, ఈ 3 కోఆర్డినేట్స్లో ఒకే ఒక కోఆర్డినేట్ మారుతూ ఉందనుకో టైం దృష్ట్యా, అప్పుడు మనం అది స్ట్రైట్ లైన్లో వెళ్తుంది అని చెప్తాం. X డైరెక్షన్లో X కోఆర్డినేట్ ఒక్కటే మారుతుంది. అంటే ఏంటి అర్థం? చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్. ఓకే, అంటే ఈ ఆబ్జెక్ట్కి X వాల్యూ ఇక్కడ ఇచ్చాం, ఇంకో ఇది X వాల్యూ. ఓకే,
సో ఈ బాడీ ఓన్లీ ఈ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, ఓన్లీ ఎక్స్ వాల్యూ మాత్రమే మారుతుంది. వై యాక్సిస్ దృష్ట్యా వై డిస్టెన్స్ తర్వాత జెడ్ డిస్టెన్స్లో ఏమీ మారట్లేదు మనకి. ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ మూవ్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ బాడీ అనేది ఏదో ఒక కోఆర్డినేట్ మాత్రమే మారుతూ ఉంటే టైం దృష్ట్యా అది వన్ డైమెన్షనల్ మోషన్లో ఉంది అని చెప్తాం అనమాట మనం. అది ఎక్స్ యాక్సిస్ కావచ్చు. సో ఇట్లా వెళ్తూ ఉన్నామనుకో ఎక్స్ కోఆర్డినేట్ మారుతూ ఉంటుంది, ఇట్లా వెళ్తూ ఉన్నామనుకో మనం వై కోఆర్డినేట్ మారుతూ ఉంటుంది, ఎక్స్ జెడ్ అట్లాగే ఉంటాయి. అట్లాగే ఇట్లా వెళ్తూ ఉన్నామనుకో జెడ్ కోఆర్డినేట్ ఒకటే మారుతూ ఉంటుంది, వై ఎక్స్ కాన్స్టెంట్గానే ఉంటాయి. అంటే ఏదో ఒక కోఆర్డినేట్ అట్లీస్ట్ ఒక కోఆర్డినేట్ కనుక మారుతూ ఉంటే టైం దృష్ట్యా అది మోషన్లో ఉందని చెప్తాము. మోషన్లో ఉంది అని చెప్పడానికి ఏదైనా ఒక కోఆర్డినేట్ మారితే చాలు. కానీ వన్ డైమెన్షనల్ మోషన్లో ఉందని ఎప్పుడు చెప్తాము, ఒకే ఒక కోఆర్డినేట్ కనుక మారుతూ పోతూ ఉంటే టైం దృష్ట్యా దాన్ని మనం వన్ డైమెన్షనల్ మోషన్ అంటాం. ఓకే, అట్లా కాకుండా రెండు కోఆర్డినేట్స్ కనుక మారుతూ ఉన్నాయనుకో టైం దృష్ట్యా అప్పుడు మనం అది టూ డైమెన్షనల్ మోషన్లో ఉంది అని అంటాం. అర్థం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక మనం చూస్తే ఇది ఆరిజిన్ మనకి, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం, ఇది వై అనుకుందాం, ఇది జెడ్ అనుకుందాం. సపోజ్ ఇనీషియల్గా బాడీ ఇక్కడ ఉంది x1 y1. ఇనీషియల్గా అంటే అర్థం ఏంటి, నేను దాన్ని చూడడం మొదలు పెట్టినప్పుడు అది ఇక్కడ ఉంది. ఓకే, దాని తర్వాత ఇది ఇట్లా వెళ్తుంది, ఇట్లా వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి వాటి యొక్క కోఆర్డినేట్స్ ఏమైనాయి, x2 y2 అయినాయి. అంటే అర్థం ఏంటి, ఇక్కడ రెండు కోఆర్డినేట్లు కూడా టైం దృష్ట్యా మారుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని టూ డైమెన్షనల్ మోషన్ అంటాం మనం. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి 1Dకి 2Dకి 3Dకి. 1D అంటే ఓన్లీ ఒక కోఆర్డినేట్ మాత్రమే మారుతూ ఉంటుంది. అంటే బాడీ అనేది ఏదో ఒక డైరెక్షన్లోనే మూవ్ అవుతూ ఉంటుంది, ఐలాంగ్ ఎక్స్ కానీ వై కానీ జెడ్ కానీ. అదే టూ డైమెన్షన్ అంటే ఏంటి, ఏదో ఒక ప్లేన్లో XY కానీ YZ కానీ ZX కానీ ఏదో ఒక ప్లేన్లో అది కనుక మూవ్ అవుతూ ఉంటే రెండు కోఆర్డినేట్ వాల్యూస్ మారిపోతూ ఉంటాయి టైంతో. దెర్ఫోర్ మనం వి కాల్ దెమ్ ఇట్ యాజ్ మీన్స్ ఇన్ టూ డైమెన్షనల్ మోషన్. 3D అంటే ఏంటి, స్పేస్లో మూవ్ అవడం, ర్యాండమ్గా జిగ్జాగ్గా ఒక పర్టికులర్ స్ట్రైట్ లైన్లో మూవ్ అవ్వట్లేదు, ఒక పర్టికులర్ ప్లేన్లోనూ మూవ్ అవట్లా, జిగ్జాగ్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉందనుకో దాన్ని మనం 3 డైమెన్షనల్ మోషన్ అంటాం అనమాట. అంటే ఏంటి, ఆల్ 3 కోఆర్డినేట్స్ విల్ బీ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. అప్పుడు మనం బాడీ 3 డైమెన్షనల్ మోషన్ చేస్తుంది అని అంటాం అనమాట. సో ఇవి మనకి బేసిక్ ఇంట్రొడక్టరీ, రైట్. సో దీస్ ఆర్ ది ఇంట్రొడక్టరీ పాయింట్స్. సో నెక్స్ట్ వీ విల్ గో ఫర్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్ అంటాం, మోషన్ వేరియబుల్స్ ఆర్ మోషన్ పారామీటర్స్ అంటాం వాటిని. అవి ఇప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ అనేవి రెండు పారామీటర్స్ని డిఫైన్ చేసుకుందాం మనం. సో డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఈ రెండింటికి అసలు డిఫరెన్స్ ఏంటి? డిస్టెన్స్ అంటే సపోజ్ ఒక బాడీ అనేది ఇక్కడ ఉందనుకుందాం, ఇనీషియల్గా ఇక్కడ ఉంది ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ పొజిషన్ని మనం ఏ అని అనుకుంటున్నాం. ఓకే, సో ఈ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి ఇట్లా వెళ్ళింది ఆబ్జెక్ట్. సో ఈ యారో మార్క్ అంటే ఇట్లా వెళ్ళిపోయింది ఒక ఆబ్జెక్ట్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి. సో ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళే ఆ ప్రాసెస్లో ఆ ఆబ్జెక్ట్ అనేది అసలు ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది, తర్వాత దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఏంటి. డిస్ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు కూడా చేంజ్ ఇన్ పొజిషన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంది, తిరిగి మళ్ళీ ఎక్కడికే వచ్చిందనుకో, కానీ దాని పొజిషన్లో ఏమైనా చేంజ్ ఉంటుందా? ఏముండదు. అంటే డిస్ప్లేస్మెంట్ అనేది జీరో అవుతుందన్నమాట. అంటే డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా పొజిషన్లో చేంజ్ ఉంటేనే డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. కానీ డిస్టెన్స్ అట్లా కాదు, నువ్వు తిరిగి మళ్ళీ ఎక్కడికి రావాలి అని అంటే నువ్వు తిరగాల. సో తిరిగిన ప్రతి అడుగుని కూడా నువ్వు కౌంట్ చేస్తే నువ్వు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసావో చెప్తుంది అనమాట. అంటే అర్థం ఏంటి, టోటల్ పాత్ లెంత్ ఫ్రమ్ ఇనీషియల్ టు ఫైనల్ పాయింట్. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికైతే మూవ్ అవుతున్నావో, ఎట్లా మూవ్ అవుతున్నావో ఆ ప్రతి అడుగుని కనుక నువ్వు కౌంట్ చేసుకుంటూ పోతే నీకు ఎంత లెంత్ వస్తుందో దాన్నే డిస్టెన్స్ అంటాం మనం. కానీ డిస్ప్లేస్మెంట్ అట్లా కాదు, స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ అనమాట. ఇనీషియల్గా ఇక్కడ ఉంది బాడీ, ఫైనల్గా ఇక్కడికి వెళ్ళింది. ఈ రెండు లైన్ని జాయిన్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే ఆ స్ట్రైట్ లైన్ యొక్క లెంత్ ఎంత వస్తుందో దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం మనం. ఓకే, క్లియర్. సో వాట్ ఈస్ డిస్టెన్స్? Distance is total path length. Now yes, distance is total path length. ఇది straight line distance between initial and final positions. Straight line, or otherwise we can say shortest distance between initial and final positions. ఇది మనకి displacement. ఓకే, డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్, లేదా స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్, రైట్. బట్ డిస్టెన్స్ అంటే ఏంటి, టోటల్ పాత్ లెంత్ అనమాట. అంటే ఈ రకంగా చూసుకుంటే మనకి ఒక ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి మధ్యలో ఎన్ని డిస్టెన్సెస్ మనం డిఫైన్ చేయగలం? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిస్టెన్సెస్ మనం డిఫైన్ చేయొచ్చు. ఎట్లా?
ఏ నుంచి బీకి ఇట్లాగే వెళ్ళాలని ఏం లేదు, ఇట్లా కూడా వెళ్ళొచ్చు, ఇట్లా కూడా వెళ్ళొచ్చు, ఇట్లా కూడా వెళ్ళొచ్చు నువ్వు ఏ నుంచి బీకి. అంటే అర్థం ఏంటి, ఏకి బీకి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిస్టెన్సెస్ పాసిబిలిటీస్ ఉంటాయి మనకి. బట్ డిస్ప్లేస్మెంట్కి వచ్చేటప్పటికే ఒక్కటే ఉంటుంది మనకి. ఎందుకని, డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా షార్టెస్ట్ డిస్టెన్స్, స్ట్రైట్ లైన్ డిస్టెన్స్. ఈ పాయింట్కి మధ్యలో ఒకే ఒక స్ట్రైట్ లైన్ నువ్వు డ్రా చేయగలవు. కాబట్టి ఒక డిస్ప్లేస్మెంట్ మాత్రమే డిఫైన్ చేయగలం అనమాట. అంటే ఏ బాడీ కెన్ హ్యావ్ ఎన్ సింగిల్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్, వెరాస్ వీ కెన్ డిఫైన్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిస్టెన్సెస్ బిట్వీన్ ద 2 పాయింట్స్. ఓకే, అది డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అంటే మీనింగ్. రెండో దానికి వచ్చేటప్పటికి డిస్టెన్స్కి యూనిట్ ఏంటి, లెంత్ పారామీటర్గా, లెంత్ పారామీటర్ కాబట్టి మీటర్ అంటాం. ఓకే, ఎస్ఐ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ మీటర్. అట్లాగే డిస్ప్లేస్మెంట్ ఏంది, అది కూడా లెంత్ పారామీటరే, కాకపోతే షార్టెస్ట్ డిస్టెన్స్, కాబట్టి దానికి కూడా ఎస్ఐ యూనిట్ మీటరే. పోతే డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ ఏమో వెక్టర్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే అర్థం ఏంటి, మళ్ళీ మనకి డైరెక్షన్ సెన్స్ తోటి సంబంధం ఉండదన్నమాట స్కేలార్స్కి. ఓకే, సో డిస్టెన్స్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ మనకి, దానికి డైరెక్షన్తో సంబంధం లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ ఎంత దూరం ఉంది, 40 కిలోమీటర్స్. ఓవర్, మన క్వశ్చన్కి కంప్లీట్ ఆన్సర్ వచ్చేసింది. నేను ఏమడిగాను, ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంది స్టేషన్ అని మాత్రమే అడిగాను నేను, కాబట్టి అది డిస్టెన్స్ దాన్ని. కానీ ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి ఎంత దూరం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని కూడా అడిగాను అనుకో నేను, అప్పుడు నువ్వు డైరెక్షన్స్ కూడా స్పెసిఫై చేయాలి. ఇక్కడ నుంచి ఫస్ట్ స్ట్రైట్గా ఒక 10 కిలోమీటర్లు వెళ్ళండి, అక్కడి నుంచి రైట్ తీసుకోండి, అక్కడ ఒక 10 కిలోమీటర్లు వెళ్ళండి, ఇంకా స్ట్రైట్గా ఇంకొక 20 కిలోమీటర్స్ వెళ్తే మీకు రైల్వే స్టేషన్ వస్తుంది అని చెప్పి అంటే ఏంటి, డైరెక్షన్స్ని కూడా మనం స్పెసిఫై చేసి చెప్తే దాన్ని వెక్టర్ క్వాంటిటీ అంటాం అనమాట. ఓకే, సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది, అంటే 40 కిలోమీటర్స్ నువ్వు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో కూడా చెప్పేది వెక్టర్ క్వాంటిటీ. అంటే డైరెక్షను చెప్పాలి, మ్యాగ్నిట్యూడ్ వాల్యూ కూడా చెప్పాలి. అట్లాంటి క్వాంటిటీస్ని మనం వెక్టర్ క్వాంటిటీస్ అంటాం. అప్పుడు ఎనీవే మనం డీటెయిల్గా చదువుతాం కమింగ్ చాప్టర్లో. సో ఇక్కడికి వచ్చేటప్పటికే ఈ వేటికైతే మనం డైరెక్షన్ కూడా స్పెసిఫై చేయాల్సిన అవసరం ఉంటుందో వాటిని వెక్టర్ క్వాంటిటీస్ అంటాం. డైరెక్షన్తో సంబంధం లేని క్వాంటిటీస్ని మనము స్కేలార్ క్వాంటిటీస్ అంటాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికే డిస్టెన్స్ అనేది ఒక స్కేలార్, దానికి డైరెక్షన్ సెన్స్తో సంబంధం లేదు. కానీ డిస్ప్లేస్మెంట్కి వచ్చేటప్పటికే ఇట్స్ వెక్టర్ క్వాంటిటీ. దాని యొక్క డైరెక్షన్ అంటే ఎప్పుడైతే వెక్టర్ అన్నామో దాని యొక్క డైరెక్షన్ మనం స్పెసిఫై చేయాలి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందా అంటే, డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ టు ఫైనల్ పొజిషన్. ఓకే, ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి నువ్వు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఓకే ఒక యారో మార్క్ ఇండికేట్ చేస్తే దిస్ ఇండికేట్స్ ద డిస్ప్లేస్మెంట్. అంటే ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి మనం డిస్ప్లేస్మెంట్ ఉంది అని చెప్తాం అనమాట. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఏంటి డిస్టెన్స్ అంటే టోటల్ పాత్ లెంత్, ఉన్న పొజిషన్ నుంచి వేరే పొజిషన్కి ఒక ఆబ్జెక్ట్ వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళిందో ఆ పాత్ మొత్తాన్ని కౌంట్ చేస్తే డిస్టెన్స్ అంటాము. అట్లా కాకుండా ఓన్లీ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ మాత్రమే మెజర్ చేస్తే దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. ఓకే, డిస్టెన్స్ ఏమో స్కేలార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ ఏమో వెక్టర్ క్వాంటిటీ. వెక్టర్ క్వాంటిటీ అనగానే డైరెక్షన్ కూడా స్పెసిఫై చేయాలా, ఎట్లా ఉంటుంది, ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి డిస్ప్లేస్మెంట్ ఉంటుందన్నమాట. ఓకే, సో దీన్ని నేను ఇప్పుడు ఏబీ బార్ అని రాస్తాను అనమాట. డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఏంటి ఇప్పుడు ఏబీ బార్, అంటే ఏ నుంచి బీకి, ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి, అది డిస్ప్లేస్మెంట్. ఓకే, రైట్. రెండింటికి కూడా యూనిట్స్ సేమ్, ఎందుకని రెండు కూడా లెంత్ పారామీటర్లే కాబట్టి ఎస్ఐ యూనిట్ అనేది మీటరే ఉంటుంది. రైట్, ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా డెప్త్లో అండర్స్టాండ్ చేసుకోవడానికి, అంటే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ని కొన్ని న్యూమరికల్స్ చేద్దాం మనం, అప్పుడు ఇంకా కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుంది, అసలు డిస్టెన్స్ ఏంటి డిస్ప్లేస్మెంట్ ఏంటి అనేది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 తీసుకుంటే, ఇక్కడ 1 డైమెన్షనల్ మోషన్ గురించి కదా మనం మాట్లాడుతున్నాము, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇది నాకు రిఫరెన్స్ పాయింట్. రిఫరెన్స్ పాయింట్ అంటే ఏంటి, అన్ని డిస్టెన్సెస్ కూడా ఈ పాయింట్ నుంచి మనం మెజర్ చేస్తాం. రైట్, సో ఇది 10 meters అండ్ దిస్ 30 meters. ఇది ఏంటంటే ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఇన్ మీటర్స్. అట్లాగే ఇది -10. చూడు, ఇది ఆరిజిన్ రిఫరెన్స్ పాయింట్ అనుకున్నప్పుడు ఇప్పుడు కూడా ఆ రిఫరెన్స్ పాయింట్కి ఒక సైడ్ని మనం పాజిటివ్ డైరెక్షన్గా తీసుకుంటాం, అదర్ సైడ్ని ఏమో నెగిటివ్ డైరెక్షన్గా తీసుకుంటాం మనం. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళు, లెఫ్ట్ సైడ్కి వెళ్ళు అంటే అర్థం ఏంటి, రైట్ టు లెఫ్ట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్స్. అది నువ్వు ఎట్లా ఇండికేట్ చేస్తావు అంటే బై కీపింగ్ ఎ నెగిటివ్ సైన్. ఓకే, సో ఈ +10 అన్నా నేను, +10 అనేది ఇటువైపు ఉంటే ఏంటి, ఇటువైపు ఉంటే ఏంటి, కాదుగా. ఎందుకంటే +10 అంటే అది ఇటువైపు 10 meters కావచ్చు, ఇటువైపు కూడా 10 meters కావచ్చు. కాబట్టి దేర్ షుడ్ బి సమ్ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ అనమాట. సో అందుకని మనం ఇటువైపునేమో పాజిటివ్ వాల్యూస్ అనుకుంటాం, ఇటువైపునేమో నెగిటివ్ వాల్యూస్ అనుకుంటాం. రైట్, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇనీషియల్గా ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు, పాయింట్ ఏ ఇక్కడ ఉన్నాడు అనమాట.
అక్కడి నుంచి బీకి వెళ్ళాడు, బి నుంచి మళ్ళీ సికి వచ్చాడు. ఓకే, ఫస్ట్ ఏంటి, ఏ నుంచి బీకి వెళ్ళాడు, బి నుంచి మళ్ళీ సికి వచ్చాడు అనమాట. ఇప్పుడు ఫైండ్ ది డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ మ్యాన్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ వన్ ఏ టు బి, ఈ మోషన్లో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఎంత. సెకండ్ వన్ బి టు ఏ, థర్డ్ వన్ ఓకే ఏ టు బి టు సి. ఇవి ఈ జర్నీస్, 3 జర్నీస్ నేను చెప్పాను అనమాట. ఆ 3 జర్నీల్లో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ తీసుకుంటే డిస్టెన్స్ వాల్యూ ఎంత. సో ఫస్ట్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, బీకి వెళ్ళాడు, అంటే ఏ నుంచి బీకి వెళ్ళాడు. ఆ ప్రాసెస్లో డిస్టెన్స్ ఎంత, మనిషి స్ట్రైట్ లైన్లో వెళ్తూ ఉన్నాడు కాబట్టి డిస్టెన్స్ కూడా ఇదే. ఎంత, ఈ డిస్టెన్స్ ఎంత చూడు, ఈ పాయింట్ డిస్టెన్స్ 30 మీటర్స్. ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి. దీన్ని రిఫరెన్స్ పాయింట్ అంటాం మనం. ఏ పాయింట్ నుంచి అయితే డిస్టెన్స్ మెజర్ చేస్తామో దాన్ని రిఫరెన్స్ పాయింట్ అంటాం. ఈ 30 మీటర్స్ అనేది ఇక్కడ నుంచి, ఈ 10 అనేది కూడా ఇక్కడ నుంచే. సో ఇదేమో ఇక్కడ నుంచి 30 ఉంది, ఇదేమో ఇక్కడ నుంచి 10 ఉంది. అంటే ఈ రెండింటి మధ్యలో ఎంత ఉంటుంది, 20 మీటర్సేగా. 30 మైనస్ 10 వేస్తే మిగిలింది మనకి 20 మీటర్స్ అనమాట. అంటే డిస్టెన్స్ ఎంత, ఏ టు బి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20 meters. Right. Now, what is the displacement? Displacement kuda straight line distance between initial and final positions. That is also 20 meters. So, first case lo manaki distance displacement rendu same. Okay. సో ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ కూడా 20 మీటర్సే వచ్చిందనమాట. అయితే డిస్ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఓకే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఫైనల్ పొజిషన్ మైనస్ ఆఫ్ ఇనీషియల్ పొజిషన్. అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ఫైనల్ పొజిషన్ మైనస్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ఇనీషియల్ పొజిషన్ వేస్తే మనకు వచ్చేది డిస్ప్లేస్మెంట్. ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ ఫైనల్ పొజిషన్ అంతా, ఆబ్జెక్ట్ ఏ నుంచి బీకి వెళ్ళినప్పుడు ఫైనల్ పొజిషన్ కోఆర్డినేట్ వాల్యూ ఎంత 30 మైనస్ ఇనీషియల్ పొజిషన్ కోఆర్డినేట్ ఎంత 10 ఈక్వల్స్ టు 20 మీటర్స్. సో డిస్ప్లేస్మెంట్ ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. సో డిస్టెన్స్ అంటే టోటల్ పాత్ లెంత్ కౌంట్ చేసుకోవాలి. చూద్దాం, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో 2 దీంట్లో బి నుంచి ఏకి వచ్చింది. బి నుంచి ఏకి వచ్చినప్పుడు డిస్టెన్స్ ఎంత, అప్పుడు కూడా 20 మీటర్సే. డిస్ప్లేస్మెంట్ ఎంత, రైట్. సో డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్స్ టు హియర్ ఎంత, డిస్టెన్స్ 20 మీటర్సే. దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత, 20 మీటర్స్ బీ నుంచి ఏకి. పోతే డిస్ప్లేస్మెంట్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. సో డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు హియర్ చూడండి, ఆబ్జెక్టు బి నుంచి ఏకి వచ్చినప్పుడు ఫైనల్ పొజిషన్ కోఆర్డినేట్ ఎంత ఎక్స్ఎఫ్ మైనస్ ఆఫ్ ఎక్స్ఐ. ఇది ఎప్పుడు కూడా ఇట్లాగే తీసుకోవాలి. డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫైనల్ కోఆర్డినేట్ వాల్యూ మైనస్ ఇనీషియల్ కోఆర్డినేట్ వాల్యూ. సో ఇనీషియల్ కోఆర్డినేట్ వాల్యూ ఎంత, బి టు ఏ జర్నీకి 30, ఫైనల్ కోఆర్డినేట్ వాల్యూ ఎంత 10. సో ఫైనల్ వాల్యూ ఈజ్ 10 మీటర్స్, ఇనీషియల్ వాల్యూ ఈజ్ 30 మీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ 20 మీటర్స్. ఓకే, ఇక్కడ -20 వచ్చింది, ఇక్కడ +20 వచ్చింది. ఎందుకని, డిస్టెన్స్కి డైరెక్షన్తో సంబంధం ఉండదు మనకి, కానీ డిస్ప్లేస్మెంట్కి వచ్చేటప్పటికే డైరెక్షన్ కూడా కన్సిడర్ చేయాలి మనం. అంటే ఇక్కడ ఎప్పుడైతే నెగిటివ్ వస్తుందో మళ్ళీ ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క ఒరిజినల్ పాయింట్ ఆఫ్ మోషన్కి దగ్గరగా వస్తుంది అని అర్థం. వెన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నెగటివ్ మీన్స్ దట్ ఆబ్జెక్ట్ ఈజ్ కమింగ్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్, అంటే రిఫరెన్స్ పాయింట్కి దగ్గరలోకి వస్తుంది అని అర్థం అనమాట. ఎందుకని డిస్టెన్సెస్ అన్నీ కూడా మనం ఎక్కడి నుంచి మెజర్ చేస్తున్నాం. ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ పాజిటివ్ వచ్చిందో రిఫరెన్స్ పాయింట్ నుంచి దూరంగా వెళ్తుందని అర్థం, నెగిటివ్ వస్తే రిఫరెన్స్ పాయింట్కి దగ్గరలోకి వస్తుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుంటే మనం ఈ థర్డ్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి డిస్ప్లేస్మెంట్ ఎంత, డిస్టెన్స్ ఎంత చూడమ్మా. అది రౌండ్ ట్రిప్పా, ఇంకోటి చూద్దాం. ఇంకొకటి ఫస్ట్ థర్డ్ కంప్లీట్ చేసి తర్వాత నెక్స్ట్కి వెళ్దాం. సో థర్డ్కి వచ్చేటప్పటికే ఈ జర్నీ ఏ టు బి టు సి జర్నీలో స్టార్టింగ్ పాయింట్ ఎంత, ఏ నుంచి బీకి. ఫస్ట్ నేను డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. డిస్టెన్స్ అంటే ఏంటి, టోటల్ పాత్ లెంత్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ ఎంత 20 మీటర్స్, తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చిందనమాట ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఆన్వర్డ్ జర్నీ 20 మీటర్స్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఆన్వర్డ్ జర్నీ రివర్స్ జర్నీ ఇంకొక 20 మీటర్స్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇంకొక 10 మీటర్స్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇంకొక 10 మీటర్స్. సో టోటల్ ఇప్పుడు డిస్టెన్స్ ఎంత, ఫస్ట్ చూడండి, ఏ నుంచి బీకి వెళ్ళడానికి 20 మీటర్స్, మళ్ళీ బి నుంచి ఏకి రావడానికి ఇంకొక 20 మీటర్స్, ప్లస్
మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇది ఒక 10 మీటర్స్, ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇంకొక 10 మీటర్స్. ఓకే, సో టోటల్ ఎంత మనకి ఇప్పుడు 20, 20, 40, 40 + 20 ఈజ్ 60 మీటర్స్ ఈజ్ ది డిస్టెన్స్. ఎప్పుడు ఆబ్జెక్ట్ ఏ నుంచి బీకి వెళ్ళి బి నుంచి మళ్ళీ సికి వెళ్ళినప్పుడు దాని యొక్క డిస్టెన్స్ ఎంత ఉందా అంటే మనకి 60 మీటర్స్ ఉంది. డిస్ప్లేస్మెంట్ చూద్దాం ఇప్పుడు మనం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డిస్ప్లేస్మెంట్కి వచ్చేటప్పటికి మనం ఎప్పుడు కూడా చూడాల్సింది పొజిషన్ కోఆర్డినేట్స్ మాత్రమే చూడాలా. డిస్ప్లేస్మెంట్ కోఆర్డినేట్స్ ఫైనల్ పొజిషన్ ఏది సి. ఓకే, సో హియర్ XF మైనస్ ఆఫ్ XI. ఫైనల్ కోఆర్డినేట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎంత ఇక్కడ -10 మైనస్ ఆఫ్ ఇనీషియల్ కోఆర్డినేట్ వాల్యూ ఎంత ఇక్కడ 10. సో టోటల్ ఎంత ఇక్కడ -20 మీటర్స్. అది దాని యొక్క డిస్ప్లేస్మెంట్. ఓకే, ఫైనల్ కోఆర్డినేట్ వాల్యూ మైనస్ ఇనీషియల్ కోఆర్డినేట్ వాల్యూ వేస్తే మనకి డిస్ప్లేస్మెంట్ వస్తుంది అనమాట. ఇప్పుడు కూడా ఇనీషియల్గా ఎక్కడ ఉంది, పాయింట్ ఏ దగ్గర ఉంది, ఫైనల్గా ఎక్కడికి వచ్చింది, సి దగ్గరకు వచ్చింది. అంటే ఈ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ అంటే ఎంత మనకి, ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఇక్కడ నుంచి ఇక్కడికి 10, 20 మాత్రమే. ఈ జర్నీ అంతా ఏంటి, ఏ నుంచి బీకి, బి నుంచి ఏకి వచ్చే రౌండ్ ట్రిప్లో డిస్ప్లేస్మెంట్ ఎంత 0. ఒకటేమో ఫైనల్ పొజిషన్ ఏమో 10, ఇనీషియల్ పొజిషన్ కూడా 10, 10 - 10 అంతా 0. అంటే అర్థం ఏంటి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది ఓన్లీకి ఏకి సికి మధ్యలో ఎంత ఉంటుందో స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ అదే మన డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది, -20 మీటర్స్ వచ్చింది. ఇంకొకటి చూద్దాం ఇక్కడ. ఇంకొకటి ఏంటయ్యా అంటే ఈ జర్నీ చూద్దాం. A to B, B to A. ఈ రౌండ్ ట్రిప్లో డిస్టెన్స్ ఎంత ఉంటుంది చూడు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ నుంచి బీకి ఎంత 20, మళ్ళీ బి నుంచి ఏకి 20. సో 20 + 20 40 మీటర్స్ అనేది డిస్టెన్స్. ఎందుకని టోటల్ పాత్ లెంత్, ఆ జర్నీ మొత్తంలో టోటల్ పాత్ లెంత్, నువ్వు వెనకెళ్తున్నావా ముందుకెళ్తున్నావా అనేది మనకు అనవసరం. డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నువ్వు వేసే ప్రతి స్టెప్ యొక్క డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అందుకని ఆన్వర్డ్ జర్నీలో 20, మళ్ళీ రివర్స్ జర్నీలో 20, టోటల్ 48 డిస్టెన్స్. కానీ డిస్ప్లేస్మెంట్కి వచ్చేటప్పటికే ఇప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫైనల్ కోఆర్డినేట్ ఎంతమ్మా 10 మైనస్ ఓకే ఇనీషియల్ కోఆర్డినేట్ ఎంత, అది కూడా 10 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఏంటి, ఒక రౌండ్ ట్రిప్లో డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా 0 ఉంటుంది. అంటే బాడీ అనేది ఎక్కడి నుంచి బయలుదేరిందో మళ్ళీ తిరిగి అదే ప్లేస్కి వస్తే డిస్ప్లేస్మెంట్ 0. ఎందుకని డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ పొజిషన్. నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావో అక్కడికే వస్తే అసలు పొజిషన్లో చేంజ్ లేదు. పొజిషన్లో చేంజ్ లేదంటే డిస్ప్లేస్మెంట్ లేదని అర్థం. ఓకే, అందుకే మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది 0 వచ్చింది. ఒక రౌండ్ ట్రిప్లో ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్ 0 ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ 4 ఎగ్జాంపుల్స్ నుంచి మనం ఏమి కన్క్లూడ్ చేయొచ్చు. ఫస్ట్ డిస్టెన్స్ కనుక తీసుకుంటే ఫస్ట్ కేసులో ఏది A to B జర్నీలో డిస్టెన్స్ అంతా 20 మీటర్స్ వచ్చింది అంటే పాజిటివ్. నెక్స్ట్ B to Aలో డిస్టెన్స్ అది కూడా 20 మీటర్సే అంటే అది కూడా పాజిటివే. నెక్స్ట్ A to B, B to C కనుక తీస్తే డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ అంత వచ్చింది మనకి A to B, B to C మొత్తం 60 మీటర్స్, ఇది కూడా పాజిటివే. నెక్స్ట్ ఫోర్త్ కేసులోకి వచ్చేటప్పటికి డిస్టెన్స్ ఎంత వచ్చింది 40 మీటర్స్, ఇది కూడా పాజిటివే. అంటే అర్థం ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఎ పాజిటివ్ క్వాంటిటీ. ఫర్ ఎ మూవింగ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కెన్ నెవర్ బి నెగిటివ్. మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్కి ఎప్పుడు డిస్టెన్స్ నెగిటివ్ అనే మాటే ఉండదన్నమాట. ఎందుకని నువ్వు వేసే ప్రతి స్టెప్ లెంత్ కొలుస్తూ పోతున్నావు కాబట్టి అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది ఉండదు. అట్లాగే 0 కూడా ఉండదు. మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్కి డిస్టెన్స్ ఎప్పుడు కూడా 0 ఉండదు, అట్లాగే నెగిటివ్ కూడా ఉండదు. అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది అనమాట. ఎందుకని వేసే ప్రతి స్టెప్ లెంత్ నువ్వు మెజర్ చేసుకుంటూ పోతూ ఉంటావు కాబట్టి ఆ వాల్యూ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. కానీ డిస్ప్లేస్మెంట్ అట్లా కాదు. ఒక కేసులోనేమో డిస్ప్లేస్మెంట్ 0 అయింది, ఇంకొక కేసులో డిస్ప్లేస్మెంట్ నెగిటివ్ అయింది, ఇంకొక కేసులో డిస్ప్లేస్మెంట్ ఏమో పాజిటివ్ అయింది. ఇక్కడ అది పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ కేసు ఎక్కడ తీసుకున్నాం, ఫస్ట్ కేసు A to Bలో కనుక తీసుకుంటే ఫైనల్ కోఆర్డినేట్ 30, ఇనీషియల్ కోఆర్డినేట్ 10, 30 - 10 ఈజ్ 20 మీటర్స్ డిస్ప్లేస్మెంట్. అంటే డిస్ప్లేస్మెంట్ అనేది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, 0 కూడా అవ్వచ్చు. 0 ఎప్పుడు అవుతుంది, బాడీ అనేది రౌండ్ ట్రిప్పులు చేసినప్పుడు డిస్ప్లేస్మెంట్ 0 అయిపోద్ది. ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఆరిజిన్ నుంచి పాజిటివ్ డైరెక్షన్ వైపు వెళ్తూ ఉంటే డిస్ప్లేస్మెంట్ పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఎప్పుడు ఉంటుందా అంటే వెన్ ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ దిస్ ఆరిజిన్ పాయింట్, అప్పుడు డిస్ప్లేస్మెంట్ మళ్ళీ నెగిటివ్ ఉంటుంది అనమాట. దీన్ని డైరెక్షన్ ఆఫ్ మోషన్ అంటాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం కమింగ్ టాపిక్స్లో నేర్చుకుంటాం అనమాట. డైరెక్షన్ ఆఫ్ మోషన్ అన్నీ కూడా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తావు, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ బేస్ మీద అనేది కూడా మనం ఇంకా డీటెయిల్గా క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. అర్థమైందా? సో కన్క్లూజన్ ఏంటయా అంటే ఈ ప్రాబ్లం నుంచి మనం చేసే కన్క్లూజన్స్ ఏంటయా అంటే డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఇంకొకటి ఏంటంటే అంటే డిస్టెన్స్ ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్తో పోల్చుకుంటే ఎక్కువ అన్నా ఉంటుంది లేదా కనీసం ఈక్వల్ అన్నా ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్ కంటే తక్కువ ఉండదు. ఓకే, అవి మన ఈ 4 ఎగ్జాంపుల్స్ కనుక మనం చూస్తే కన్క్లూజన్స్ ఏంటంటే ఫర్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్
డిస్టెన్స్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు కూడా మనకి డిస్టెన్స్ వాల్యూ డిస్ప్లేస్మెంట్ వాల్యూ కంటే తక్కువ ఎప్పుడు రాలా మనకి ఈ చేసిన 4 ఎగ్జాంపుల్స్లో. అంటే అర్థం ఏంటి ఇక్కడ, రేషియో ఆఫ్ డిస్టెన్స్ అపాన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఇది ఒక ఇంపార్టెంట్ కన్క్లూజన్. సెకండ్ కన్క్లూజన్ ఏంటయ్యా అంటే డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఎ పాజిటివ్ క్వాంటిటీ. డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, వేర్ యాజ్ డిస్ప్లేస్మెంట్ కనుక నువ్వు తీసుకుంటే డిస్ప్లేస్మెంట్ అనేది పాజిటివ్ అవ్వచ్చు, నెగటివ్ అవ్వచ్చు, లేదా 0 కూడా అవ్వచ్చు. సో ఇవి మనకి ఇంపార్టెంట్ కన్క్లూజన్స్ ఈ ప్రాబ్లం నుంచి మనం చేసేటువంటివి. ఓకే, ఇంకా చూద్దాం, ఇంకా వేరే వేరే సిచ్యువేషన్స్లో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాము. ఇంకా కొన్ని న్యూమరికల్స్ చూద్దాం. సపోజ్ ఏ పార్టికల్ గోస్, నెక్స్ట్ క్వశ్చన్, ఏ పార్టికల్ travels 8 meters north and then 6 meters east. Find its distance and displacement. ఇది మనకి క్వశ్చన్ అనమాట. ఫైండ్ ఇట్స్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో క్వశ్చన్ ఏంటి, మనకి ఒక బాడీ 8 meters ఫస్ట్ ఎలాంగ్ నార్త్ వైపుకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ 6 meters డిస్టెన్స్ ఈస్ట్ వైపుకి వెళ్ళింది. ఆ జర్నీలో దాని డిస్టెన్స్ అంతా, డిస్ప్లేస్మెంట్ ఎంత. సో ఫస్ట్ మనకి తెలుసు జియోగ్రాఫికల్ డైరెక్షన్స్, ఇవి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఇవి మనకి జియోగ్రాఫికల్ డైరెక్షన్స్ అనమాట. ఏమి ఇచ్చాడు మనకి, ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ అనేది, సపోజ్ ఇది రెఫరెన్స్ పాయింట్ ఇది అనుకుందాం మనం ఇక్కడ. సో 8 meters నార్త్కి వెళ్ళింది అంటే ఇట్ అలాంగ్ నార్త్ డైరెక్షన్ 8 meters ట్రావెల్ చేసి అక్కడ నుంచి 6 meters టువర్డ్స్ ఈస్ట్ అనమాట. అంటే ఇది 6 meters, ఇదేమో 8 meters, అండ్ ఫైనల్గా ఇక్కడ ఆగిపోయింది. సో ఈ జర్నీలో దాని డిస్టెన్స్ అంతా, డిస్ప్లేస్మెంట్ ఎంత అనేది మన క్వశ్చన్ అనమాట. సింపుల్, డిస్టెన్స్ అంతా ఎప్పుడు కూడా టోటల్ పాత్ లెంత్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 8, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 6, టోటల్ ఎంత 14. సో దేర్ ఫార్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 14 meters. కానీ డిస్ప్లేస్మెంట్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా ఇనీషియల్ పొజిషన్కి ఫైనల్ పొజిషన్కి మధ్య స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ అనమాట. అంటే ఒక ఇనీషియల్ లైన్ నుంచి ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి ఒక స్ట్రైట్ లైన్ నువ్వు డ్రా చేస్తే ఈ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో, లెంత్ ఎంత ఉంటుందో, అదే దాని డిస్ప్లేస్మెంట్. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం ఇప్పుడు దీని యొక్క లెంత్? ఇప్పుడు ఇది మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్. అంటే అర్థం ఏంటి, సపోజ్ ఇది ఇనీషియల్ పాయింట్ ఏ అనుకుందాం, ఇది ఫైనల్ పాయింట్ బి అనుకుందాం. సో ఏబి వచ్చేటప్పటికే స్క్వేర్ రూట్ ఆఫ్ 8 square ప్లస్ 6 square అంటే ఎంత, 64 plus 36 is equals to root 100 is equals to here 10 meters. So that is the displacement. Okay, so displacement ఎంత అంటే ఇదిగో ఇంత. ఏ డైరెక్షను, డిస్ప్లేస్మెంట్కి డైరెక్షన్ ఉంటుంది కదా, మరి ఏ డైరెక్షన్లో అది 10 meters అయ్యా అంటే ఇక్కడ నువ్వు ఐదర్ తీటా అనేది నువ్వు ఇక్కడ దీంతో వర్టికల్తో అయినా తీసుకోవచ్చు, హారిజంటల్తో అయినా తీసుకోవచ్చు. సపోజ్ నేను వర్టికల్ తోటి ఇంత డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఉంది అని చెప్దాం అనుకున్నాం. అప్పుడు ఇది తీటా అయితే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నువ్వు tan తీటా డిఫైన్ చేసావనుకో, tan తీటా అంటే ఏమవుతుంది, ఇది అపాన్ ఇదే కదా, సో పర్పెండిక్యులర్ అపాన్ బేస్. సో ఎంత అవుతుంది, 6 డివైడ్ బై బేస్ ఎంత ఇక్కడ 8 అంటే ఎంత 3/4 అనమాట. సో tan తీటా 3/4 అయితే మనకు ఒక స్టాండర్డ్ ట్రయాంగిల్స్ 2 ఉంటాయి ఎప్పుడు కూడా, ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటయ్యా అంటే ఇక్కడ 37 degrees కనుక ఉన్నప్పుడు ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది అనమాట ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. ఎందుకు ఉంటుందయ్యా అని అంటే సింపుల్, sin 37 degrees నువ్వు క్యాలిక్యులేటర్లో ఫైండ్ అవుట్ చేస్తే నీకు కొంత వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ దీంట్లో sin తీటా అంటే ఎంత 3/5ఏగా, ఈ 3/5 వాల్యూ ఎంత 0.6. నువ్వు sin 37 తీసుకున్న 0.6కి దగ్గరలో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే 3, 4, 5 ఎడ్జెస్ ఉంటాయో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి, అప్పుడు యాంగిల్ ఇక్కడ 37 ఉంటుందన్నమాట. అట్లా కాకుండా అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 5 ఉందనుకో, అప్పుడు ఇక్కడ యాంగిల్ ఎప్పుడు కూడా 53కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఇవి రెండు కూడా స్టాండర్డ్ ట్రయాంగిల్స్, చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం మనం త్రూ అవుట్ అవర్ ఫిజిక్స్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వీటిని. ఓకే, సో ఎప్పుడైతే 3/4 వచ్చిందో నాకు tan తీటా, సో ఈ ట్రయాంగిల్లో tan తీటా వాల్యూ ఎంత 3/4ఏగా, అంటే తీటా వాల్యూ ఎంత ఉండాలా 37 degrees ఉండాలి. అంటే ఏంటి అర్థం, తీటా ఈజ్ ఈక్వల్స్ టు 37 degrees. అంటే ఏంటి అర్థం, ఆ బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది వర్టికల్తో పోల్చుకుంటే, అంటే నార్త్తో పోల్చుకుంటే నార్త్ నుంచి 37 degrees యాంగిల్లో బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్ ఉంటుంది అనేది ఇక్కడ మనకి కన్క్లూజన్. ఓకే, రైట్, నౌ లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్.
ఓకే రైట్, జస్ట్ సి నెక్స్ట్ క్వశ్చన్. ఒక బాడీ ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇదిగో ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇదిగో ఇట్లా వెళ్ళి మళ్ళీ ఫైనల్గా ఇదిగో ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇదేమో ఫైనల్ పాయింట్ బి. సో ఇట్లా ఇట్లా వెళ్తుందన్నమాట ఆబ్జెక్ట్ అనేది ఏ నుంచి బీకి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే ఇది ఒక 3 మీటర్స్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమో 4 మీటర్స్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 మీటర్స్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమో 4 మీటర్స్ డిస్టెన్స్. ఇప్పుడు ఫైండ్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్. ఈ రెండు పాయింట్కి మధ్య డిస్టెన్స్, బాడీ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత. సింపుల్, మనకి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ అంటే ఈ పాయింట్ నుంచి ఇదిగో ఈ జర్నీ వరకు నువ్వు కన్సిడర్ చేస్తే ఇది డిస్ప్లేస్మెంట్. అట్లాగే ఈ జర్నీకి ఇదిగో ఇది డిస్ప్లేస్మెంట్. అంటే ఫైనల్గా ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పొజిషన్కి నువ్వు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే అదే మనకి డిస్ప్లేస్మెంట్. కానీ డిస్టెన్స్ ఎంత ఉంటుంది మనకి? డిస్టెన్స్ ఈక్వల్స్ టు 3 + 4 + 3 + 4 అంటే 7 + 7 ఈక్వల్స్ టు హౌ మచ్? 14 మీటర్స్ ఈజ్ డిస్టెన్స్. కానీ డిస్ప్లేస్మెంట్కి వచ్చేటప్పటికే ఎంత? ఈ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇంతవరకు తీసుకుంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ వాల్యూ ఎంత? రూట్ ఓవర్ ఇది బి అనుకో, ఇది సి అనుకుందాం, ఇది డి అనుకుందాం, ఇది ఈ అనుకుందాం. సో మనకి ఇప్పుడు ఏడీ స్క్వేర్ కావాలి. డిస్ప్లేస్మెంట్ ఏడీ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఏసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. ఓకే, తర్వాత ఏసీ స్క్వేర్ అంటే ఎంత? 3 స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే రూట్ ఓవర్ 9 + 16 అంటే రూట్ 25 అంటే 5 మీటర్స్ అనమాట. అట్లాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది కూడా 3, 4 కాబట్టి దీని వాల్యూ ఎంత ఉండాలా? అది కూడా 5 మీటర్స్ ఏ ఉండాలా? అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 5, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకొక 5. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే సో 10 మీటర్స్ అనమాట. ఓకే, మనకి ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే అది డిస్ప్లేస్మెంట్, అది ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే రైట్, సో దట్ ఈస్ హౌ వీ కెన్ క్యాలిక్యులేట్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇంకొంచెం వెళ్దాం, డెప్త్లోకి వెళ్దాం. ఒక పార్టికల్ అనేది ఒక సర్క్యులర్ ట్రాక్లో మూవ్ అవుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక పార్టికల్ ఒక సర్క్యులర్ ట్రాక్లో మూవ్ అవుతూ ఉంది. సపోజ్ ఇనీషియల్ పొజిషన్ ఇదిగో ఏ అనుకుందాం, ఫైనల్ పొజిషన్ ఇదిగో ఇది బి అనుకుందాం. ఇది రేడియస్, ఇది కూడా రేడియస్సే, ఎందుకంటే ఇది సెంటర్ ఆఫ్ సర్కిల్ కాబట్టి. అయితే ఇఫ్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ థీటా ఎట్ ద సెంటర్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్? అంటే ఏంటి? పార్టికల్ అనేది ఏ నుంచి బీకి ఇదిగో ఈ ట్రాక్లో వెళ్ళింది, ఇట్లా వెళ్ళింది. ఈ ఏ టు బి జర్నీలో డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ అండ్ displacement for the journey A to B యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. అంటే యారో అనేది మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. ఈ ప్రాసెస్లో డిస్టెన్స్ అంతా డిస్ప్లేస్మెంట్ అనేది మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? డిస్టెన్స్ ఎప్పుడు కూడా మనకి ఇదిగో ఈ టోటల్ పాత్ లెంత్ అనమాట, ఇది మొత్తం కూడా డిస్టెన్సే. ఓకే, ఇది మొత్తం కూడా మనకి డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఆర్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్. సో దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఇదేమో డిస్ప్లేస్మెంట్, ఇదేమో డిస్టెన్స్ మనకి. అయితే అవి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది ఎంత యాంగిల్ చేస్తుందో తెలుసు. అంటే ఇనీషియల్ ఫైనల్ పొజిషన్స్ అనేవి ఆ సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తున్నాయో తెలుసు. తర్వాత రేడియస్ ఆఫ్ సర్క్యులర్ ట్రాక్ మాత్రమే తెలుసు మనకి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ అండ్ థీటా వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. మనకి తెలిసిన వేరియబుల్స్ ఓన్లీ రేడియస్, ఇంకోటి థీటా మాత్రమే కాబట్టి వాటిని యూజ్ చేసుకొని ఈ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ మాత్రం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సో మళ్ళీ మనకి చూస్తే చూడమ్మా, ఇక్కడ నుంచి మొదలయ్యి ఇక్కడ దాకా వచ్చాననుకో, అంటే ఇప్పుడు డిస్టెన్స్ అంటే ఇక్కడ ఈ సర్కిల్లో డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ ఆర్క్ లెంత్ ఏబిఏగా. ఈ ఆర్క్ లెంత్ అనేది ఎంత ఉందో అదే మనకి డిస్టెన్స్. ఓకే రైట్, డిస్ప్లేస్మెంట్ అంటే ఏబీ బార్, ఇనీషియల్ నుంచి ఫైనల్ పొజిషన్కి స్ట్రైట్ లైన్ డిస్టెన్స్. ఓకే, ఇప్పుడు ఈ డిస్టెన్స్కి వచ్చేటప్పటికి చూడండమ్మా, ఏబి అనేది ఆర్క్ లెంత్ మనకి డిస్టెన్స్. దాని వాల్యూ ఎంత ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ థీటాలో మనం కనుక అబ్జర్వ్ చేస్తే చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి బయలుదేరి ఒక రౌండ్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అక్కడికే వచ్చామనుకో, అప్పుడు మన ఆర్క్ లెంత్ ఎంత అవుతుంది? ఆర్క్ లెంత్ ఇక్కడ నేను రాస్తున్నాను, ఇక్కడేమో థీటా అనమాట. వెన్ ఆర్క్ లెంత్ ఈజ్ 2πr, యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? 2π రేడియన్సే కదా. మనం ఏ నుంచి బయలుదేరి మళ్ళీ ఏకి వస్తే ఎంత డిస్టెన్స్ కవర్ చేసాం మనం? సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఎంత ఉంటుంది? 2πr, అంత డిస్టెన్స్ కవర్ చేసాం మనం. అయితే ఆ ప్రాసెస్లో ఎంత యాంగిల్ కవర్ చేసాం? ఇన్ ఏ కంప్లీట్ సర్కిల్ వాట్ ఇస్ ద టోటల్ యాంగిల్? 2π రేడియన్స్ ఆర్ 360 degrees కదా. ఎస్ సార్ కాదు.
సో ఒక కంప్లీట్ రౌండ్లో 360 డిగ్రీస్ కవర్ చేశాము, అట్లాగే ఇంత ఆర్క్ లెంత్ కవర్ చేశాము. అంటే 2π రేడియన్స్కి ఇంత డిస్టెన్స్ కవర్ చేస్తే ఒక రేడియన్కి మనం ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాం? సో 2πr డివైడెడ్ బై 2π, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ యాంగిల్. దిస్ ఈజ్ ఫర్ ఆర్క్ లెంత్ ఫర్ 1 రేడియన్, అంతే కదా. ఇది ఆర్క్ లెంత్ ఎంత వచ్చింది? r అన్నమాట. అంటే వెన్ ఆర్క్ లెంత్ వాల్యూ రేడియస్కి సమానం అయినప్పుడు ఎంత యాంగిల్ చేయాలి అక్కడ? యాంగిల్ 1 రేడియన్ అనమాట. అట్లాగే ఇది 1 రేడియన్కి 1 రేడియన్ అని ఎప్పుడు అంటామా అంటే ఆర్క్ లెంత్ అనేది రేడియస్కి సమానం అయినప్పుడు. అదే 2 రేడియన్కి ఆర్క్ లెంత్ ఎంత ఉంటుంది? 2r ఉంటుంది. అట్లాగే 3 రేడియన్ యాంగిల్కి ఆర్క్ లెంత్ ఎంత ఉంటుంది? 3r ఉంటుంది. అట్లాగే తీటా రేడియన్ యాంగిల్కి ఎంత ఉంటుంది? తీటా ఇంటూ r ఇస్ ది ఆర్క్ లెంత్. ఓకే, సో ఇనీషియల్ పొజిషను, ఫైనల్ పొజిషను, ఈ 2 పొజిషన్స్ అనేవి సెంటర్ దగ్గర తీటా రేడియన్స్ని యాంగిల్ని ఫామ్ చేస్తున్నాయి కాబట్టి కరస్పాండింగ్ ఆర్క్ లెంత్ వాల్యూ ఎంతమా? తీటా ఇంటూ r. ఆ ఆర్క్ లెంతే మనకి డిస్టెన్స్. కాబట్టి ఆబ్జెక్ట్ ఏ నుంచి బీకి వెళ్ళినప్పుడు అది ఎంత యాంగిల్ చేస్తుందో అది తెలియస్తే ప్లస్ రేడియస్ ఆఫ్ సర్కిల్ మనకు తెలిస్తే డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ r ఇంటూ తీటా. రిమెంబర్ హియర్ తీటా ఈజ్ ఆల్వేస్ ఇన్ రేడియన్స్. అది మనకి డిస్టెన్స్ అనమాట. మరి డిస్ప్లేస్మెంట్ ఎంత? డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే స్ట్రైట్ లైన్ డిస్టెన్స్. ఈ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ఏబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నా. సెంటర్ నుంచి ఈ స్ట్రైట్ లైన్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నా. ఇది యాంగిల్ బైసెక్టర్ కాబట్టి అంటే ఏం చేస్తుంది? ఈ పర్పెండిక్యులర్ అనేది టోటల్ యాంగిల్ని 2 ముక్కలుగా చేస్తుంది. అంటే ఇది θ/2 అవుతుంది, ఇది కూడా θ/2 అవుతుంది, బికాస్ టోటల్ యాంగిల్ తీటా కాబట్టి. ఓకే, అట్లాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకని? ఈ లైన్ యాంగిల్ని 2 హాఫ్లుగా డివైడ్ చేసినప్పుడు టోటల్ డిస్టెన్స్ని కూడా 2 హాఫ్లుగా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి x అనుకుంటున్నా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక x అనుకుంటున్నా, 2 కూడా సమానమే కాబట్టి. అంటే ఇప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ ఎంత? 2x అనేది మనకి డిస్ప్లేస్మెంట్ అనమాట. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 2x. సో ఏదో ఒక x వాల్యూ నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే మనకి డిస్ప్లేస్మెంట్ వస్తుంది అనమాట. సో ఈ x వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ చూడు, మనకి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది మనకి యాంగిల్ θ/2. మనకు కావాల్సింది x కావాలా? ఎట్లా వస్తుంది? sin θ/2 డిఫైన్ చేసామనుకో, సో పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెన్యూస్ sin θ. సో హియర్ θ అనేది ఎంత? θ/2 అనమాట. ఒక్కొక్క ట్రయాంగిల్లో యాంగిల్ ఎంత? సో θ/2. సో sin θ/2 ఈక్వల్స్ టు x అపాన్ r. ఓకే, సో దిస్ ఇస్ బేస్ అపాన్ హైపోటెన్యూస్, సారీ పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెన్యూస్. సో ఫ్రమ్ దిస్ x వాల్యూ ఎంతమా? ఇట్ ఈస్ r sin θ/2. కానీ డిస్ప్లేస్మెంట్ ఎంత? 2 టైమ్స్ ఆఫ్ x అంటే ఎంత? 2r sin θ/2. దట్ ఈజ్ అవర్ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఇది జనరల్గా when a body makes motion in such a way its positions make an angle theta at the center, then what are the distances and displacements in that journey? సో డిస్టెన్స్ ఏమో సింపుల్గా రేడియస్ని తీటా పెట్టి మల్టిప్లై చేస్తే మనకి డిస్టెన్స్ వస్తుంది. ఈ 2r sin θ/2 తీసుకుంటే మనకి డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ న్యూమరికల్స్తో తీసుకొని చేద్దాం, అప్పుడు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది మనకి. ఓకే, ఇక్కడ మనకు ఒక సర్క్యులర్ ట్రాక్ ఉంది. సో ఇనీషియల్గా ఇక్కడ ఏ ఉంది. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఫైనల్ పొజిషన్ ఇది బి అనమాట. సో ఏ నుంచి బికి ఇట్లా వెళ్ళింది. ఇది ఎంత యాంగిల్? ఎగ్జాక్ట్ ఆపోజిట్ పాయింట్ కాబట్టి ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంతమా? 180 డిగ్రీస్. ఇనీషియల్ పొజిషన్ని ఫైనల్ పొజిషన్ని జాయిన్ చేసే లైన్స్ సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తాయి? సో 180 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? θ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. θ/2 ఎంత అవుతుంది అప్పుడు? 90 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఎంత అవుతుందో చెప్పండి నాకు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు r ఇంటూ తీటా. సో r ఇంటూ తీటా ఎప్పుడు కూడా రేడియన్స్లో తీసుకోవాలి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. సో ఇక్కడ 180 డిగ్రీస్ అంటే ఎన్ని రేడియన్స్కి సమానం అవుతుంది? మనకు తెలుసు ఏంటది? 2π రేడియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్. అప్పుడు π రేడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీ. అంటే 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు π రేడియన్స్. సో ఇక్కడ తీటా 180 కాబట్టి దాని రేడియన్లో రాస్తే ఎంత? π. π అంటే ఎంత మళ్ళీ మనకి? 3.14. నేను ఇక్కడ రేడియస్ వాల్యూ ఈక్వల్స్ టు 1 మీటర్ ఇస్తున్నాను నేను. ఓకే, సో పై వాల్యూ 3.14 ఇంటూ ఆర్ వాల్యూ ఈజ్ 1 మీటర్. సో దేర్ ఫోర్ హౌ మచ్ ఈజ్ ద డిస్టెన్స్? 3.14 మీటర్స్ అనమాట. అది దాని యొక్క డిస్టెన్స్. డిగ్రీ యాంగిల్ని ఎప్పుడు కూడా మనం ఇక్కడ రేడియన్స్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకవేళ 60 డిగ్రీస్ ఇచ్చారనుకో, ఇక్కడ 60 డిగ్రీస్ ఇచ్చారనుకో, 60 డిగ్రీస్ని రేడియన్స్లోకి ఎట్లా కన్వర్ట్ చేస్తావు? ఇది మనకి రిలేషను. ఓకే, సో 2π రేడియన్స్ 360 అయితే π రేడియన్స్ 160 అనుకో, అప్పుడు 1 రేడియన్ మనకు కావాల్సింది
డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయడం. అంటే ఇక్కడ ఏంటి 1 డిగ్రీ ఈక్వల్స్ టు π/180 రేడియన్ అనమాట. ఓకే, అప్పుడు 60 డిగ్రీస్ని ఎన్ని రేడియన్స్కి సమానం మనకి? 1 డిగ్రీకి ఎంత అయితే 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు π/180 ఇంటూ 60 అంతే. రెండు వైపులా మనం ఈ ఈక్వేషన్లో మనం ఎంత యాంగిల్కైనా మనం రేడియన్లో కన్వర్ట్ చేయొచ్చు. మనకి 1 డిగ్రీకి ఇన్ రేడియన్లో అయితే 60 డిగ్రీస్కి ఎంత? రెండు పక్కల 60 పెట్టి మల్టిప్లై చేయడమే. 61 63 అంటే ఏంటి? 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు π/3 రేడియన్స్ అనమాట. బట్ మనకిచ్చింది ఇక్కడ 180 డిగ్రీస్ కాబట్టి π రేడియన్స్ అంటే డిస్టెన్స్ ఇది. నా డిస్ప్లేస్మెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు 2r sin θ/2. ఇక్కడికి వచ్చేటప్పటికే తీటా నువ్వు డిగ్రీస్లో అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకని సైన్ ఆఫ్ మనం తీటా డిఫైన్ చేస్తున్నాం కాబట్టి నువ్వు ఎక్కడైనా తీసుకోవచ్చు. కానీ డిస్టెన్స్లకు మాత్రం రేడియన్స్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. నా 2 రేడియస్ వాల్యూ 1 మీటర్ ఇంటూ సైన్ ఆఫ్ టోటల్ యాంగిల్ ఎంతమ్మా మనకి 180. దాంట్లో హాఫ్ అంటే ఎంత? 90. సో 180/2 అంటే sin 90. sin 90 అంటే 1. సో ఇట్ ఈస్ ఆఫ్ 2 మీటర్స్ అనమాట. సో డిస్ప్లేస్మెంట్ ఏమో 2 మీటరు, డిస్టెన్స్ ఏమో 1 మీటర్ అనమాట. సో డిస్ప్లేస్మెంట్ మనం ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు మనకి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ అంటే నథింగ్ బట్ డయామీటర్ ఆఫ్ సర్కిలే కదా. ఇక్కడ రేడియస్ 1 మీటర్ అంటే డయామీటర్ ఎంత? 2 మీటర్. ఇక్కడ స్ట్రైట్ ఎగ్జాక్ట్గా డయామీటర్ ఈక్వల్ అయింది కాబట్టి మనం డైరెక్ట్గా కూడా చెప్పేయచ్చు. బట్ నేను ఇంకొక వాల్యూ ఇచ్చాను అనుకో ఇక్కడ, అప్పుడు ఎప్పుడు కూడా ఈ ఫార్ములాకి వెళ్ళిపోండి. డిస్ప్లేస్మెంట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏ యాంగిల్కి అయినా సరే డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ నేను ఇదే క్వశ్చన్లో ఇక్కడ ఇనీషియల్గా ఇక్కడ ఉంది, ఓకే, ఫైనల్ పొజిషన్ ఇదనమాట. ఇట్లా తిరుగుతూ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ నుంచి ఇదిగో ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇది 90 degrees. ఓకే, నౌ ఫర్ ద జర్నీ ఫ్రమ్ A to B యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఆ జర్నీలో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఎట్లా చేయాలి చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మన పాత్ ఇది కాదు మన పాత్, ఇది మన పాత్. అంటే ఎంత డిస్టెన్స్? ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్స్ టు r ఇంటూ తీటా. ఆర్ వాల్యూ ఇక్కడ కూడా 1 మీటరే ఇస్తున్నాను నేను. ఓకే, సో 1 ఇంటూ తీటా. ఇది మొత్తం చూడమా, ఇది మొత్తం 90 అంటే ఇప్పుడు ఇది ఎంత ఉండాలా? ఎందుకంటే మన డిస్టెన్స్కి ఇదిగో ఇక్కడ నుంచి ఇదిగో ఇక్కడికి వస్తుంది. అంటే ఈ డిస్టెన్స్ పారామీటర్ అనేది ఆర్క్ లెంత్ అనేది ఆర్క్ ఎంత యాంగిల్ చేస్తుంది? ఇక్కడ టోటల్ 360. ఆ 360లో ఇది 90 తీసేస్తే మిగిలింది ఎంత ఉంటుంది? 270 డిగ్రీస్ అనమాట. ఆ 270ని రేడియన్స్లో ఎట్లా కన్వర్ట్ చేస్తాం? మళ్ళీ మనకు తెలుసు 1 డిగ్రీ ఈక్వల్స్ టు π/180 రేడియన్స్. అప్పుడు 270 డిగ్రీస్ అంటే π/180 ఇంటూ 270 రేడియన్స్. ఇది 0, ఇది 0, 3 6s, 3 9s, అగైన్ 3 3s, 3 2 అనమాట. అంటే ఏంటి? 3π/2 అనమాట. ఓకే, 270 డిగ్రీస్ యాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు 3π/2 రేడియన్స్. సో 3π/2 అనమాట. సో పై వాల్యూ అంటే ఎంత? 3.14. 3.14 ఇంటూ 3, సో అప్రాక్సిమేట్లీ ఇట్ విల్ బి 9. క్యాలిక్యులేట్ చేద్దాం, ఎందుకు కంగారు మనకి. సో 3.14 ఇంటూ 3 ఎంతమ్మా? దాంట్లో మళ్ళీ బై 2 వేసేయాలి. సో 3 4s are 12, 3 1s are 3, 3 + 1 4, అండ్ దెన్ ఇట్ ఈస్ 9/2. దాంట్లో సగం కాబట్టి మళ్ళీ 2 4లు 8, ఒకటి ఉంటుంది. ఓకే, 7 2 ఏళ్ళు 14, సో 4.71 మీటర్స్ అనమాట. సో డిస్టెన్స్ వాల్యూ ఇది. డిస్ప్లేస్మెంట్ ఎంత? అది వెరీ 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 ఇంపార్టెంట్. డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ? సో ఇది మనకి డిస్ప్లేస్మెంట్. స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఈజ్ కాల్డ్ ది డిస్ప్లేస్మెంట్. ఓకే, ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సేమ్ ఆ ఫార్ములాలో తీటా వాల్యూ పెట్టేసుకోవడమే. మనం పెట్టేసేసుకుంటే మనకి వచ్చేస్తుంది. సో చూడండి ఎంత వస్తుందో మనకి. సో డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఎంత? 2r sin θ/2 అనమాట. సో 2 ఇంటూ 1 ఇంటూ సైన్ ఆఫ్ 270/2. 270/2 అంటే ఎంత? 2 ఇంటూ సైన్ ఆఫ్ 135 కదా. 135 డిగ్రీస్ అంటే మళ్ళీ దానికి వాల్యూ ఎంత? సైన్ 135 డిగ్రీస్. సైన్ ఆఫ్ 135 డిగ్రీస్ కెన్ బి రిటర్న్ యాజ్ సైన్ ఆఫ్ 90 డిగ్రీస్ ప్లస్ 45 డిగ్రీస్ రాసుకోవచ్చు కదా. సో 90 ప్లస్ తీటా అంటే ఏ క్వాడ్రెంట్? సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివా నెగిటివా? పాజిటివ్. ఓకే, సైన్ గోస్ టు కాస్ అండ్ 45. సైన్ 90 ప్లస్ తీటా ఈజ్ కాస్ తీటానా? ఎస్ అన్నట్టు. సైన్ 90 ప్లస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ తీటా. సో తీటా ప్లేస్లో 45 ఉంది కాబట్టి కాస్ 45. సో కాస్ 45 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత అమ్మా మనకి? 1/√2.
అంటే ఇక్కడ ఫైనల్గా మనకి ఎంత వచ్చింది 2 × 1/√2 = √2 మీటర్స్ అనమాట. అది మనకి డిస్ప్లేస్మెంట్ అనేది. ఓకే, డిస్టెన్స్ ఏమో ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆల్రెడీ మనం కన్క్లూడ్ చేసాం కదా, డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్ ఫర్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్. ఇట్ కెన్ నెవర్ బి డిక్రీజింగ్, ఇట్ కెన్ నెవర్ బి జీరో. ఓకే, ఇట్ విల్ బి ఆల్వేస్ ఇంక్రీజింగ్ ఫర్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్, రైట్. సో ఇట్లా మనం డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్స్ ఒక సర్క్యులర్ మోషన్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొకటి చూద్దాం ఏంటంటే, ఒక మ్యాన్ అంటే ఒక మనిషి ఒక సర్క్యులర్ ట్రాక్లో నడుస్తూ ఉంటాడు అనమాట. మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉంటాడు అతను. ఓకే ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎ మ్యాన్ ఈజ్ వాకింగ్ ఇన్ ఎ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ రేడియస్ 50 meters. Okay, a man is walking in a circular track of radius 50 meters. Okay, find his distance and displacement after completing 2/4 రౌండ్స్. అంటే 2.5 రౌండ్లు కంప్లీట్ చేశాడు మనోడు. ఓకే, మన పెద్ద ఆయన 2.5 రౌండ్లు కంప్లీట్ చేసిన తర్వాత ఆ జర్నీలో అతని యొక్క డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆఫ్టర్ కంప్లీటింగ్ 2/4 రౌండ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ డిస్టెన్స్ ఎట్లా 2/4 రౌండ్ అంటే 2 రౌండ్స్ ప్లస్ 1/4 ఆఫ్ ఏ కంప్లీట్ రౌండ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రౌండ్కి డిస్టెన్స్ ఎంత? 2πr. సర్కంఫరెన్సే కదా, ఒక రౌండ్ చేస్తే మనం సర్కంఫరెన్స్ ఎంత వస్తుందో సర్కిల్కి అదే మన డిస్టెన్స్ ఒక రౌండ్కి. అట్లాంటివి ఎన్ని ఉన్నాయి మనకి? 2 రౌండ్స్ ఉన్నాయి అంటే ఇంకొక 2πr. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2πr ఫర్ 1 రౌండ్ అండ్ ఇంకొక 2πr ఏమో సెకండ్ రౌండ్కి. దాని తర్వాత మొత్తం ఒకవేళ థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ చేశాడు అనుకుందాం అనుకో, ఆ థర్డ్ రౌండ్లో కూడా కంప్లీట్ చేస్తే ఎంత వస్తుంది? 2πr. కానీ ఎంత కంప్లీట్ చేశాడు? ఓన్లీ 1/4 ఆఫ్ థర్డ్ రౌండే కంప్లీట్ చేశాడు. 2 కంప్లీట్ అయిపోయినాయి, థర్డ్ రౌండ్లో ఓన్లీ 1/4 ఉంది. థర్డ్ రౌండ్లో మొత్తం ఎంత వస్తుంది డిస్టెన్స్? ఇంత, దాంట్లో 1/4 మాత్రమే మనకు కావాలి. ఓకే, అదే మనకి డిస్టెన్స్ అనమాట. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుందమ్మా మనకి? సో 2πr + 2πr 4πr ప్లస్ అగైన్ 2πr డివైడెడ్ బై 4. సో మనకి ఇక్కడ ఎల్సిఎం ఏమన్నా తీసుకుంటే ఏమొస్తుంది? 4 వస్తుంది, 16πr వస్తుంది, ఇక్కడ ఒక 2πr ఉంది. సో టోటల్ ఆఫ్ 18πr డివైడెడ్ బై 4 వస్తుంది, అంటే 4.5 టైమ్స్ ఆఫ్ πr అనమాట. ఇది మనకి డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఎంత? డిస్ప్లేస్మెంట్ ఎంత చూడమ్మా. ఫస్ట్ రౌండ్లో ఎక్కడి నుంచి బయలుదేరాడో మళ్ళీ అక్కడికి వస్తే ఒక రౌండ్ కంప్లీట్ అయినట్టు. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ ఏ కంప్లీట్ రౌండ్? 0. ఎందుకని? ఫస్ట్ రౌండ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వచ్చాడు, ఒక రౌండ్ కంప్లీట్ అయింది. ఎక్కడ బయలుదేరాడో అక్కడికే వచ్చాడు, అంటే ఇనీషియల్ ఫైనల్ పొజిషన్స్ రెండు సేమే. అప్పుడు స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ ఫైనల్ పొజిషన్ ఎంత? 0. అంటే ఒక రౌండ్ తర్వాత డిస్ప్లేస్మెంట్ 0. అట్లాగే ఇంకొక రౌండ్ కూడా కంప్లీట్ చేశాడు, అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత? అది కూడా 0నే. ఎందుకంటే మళ్ళీ అక్కడికే వచ్చాడు 2 రౌండ్లు కంప్లీట్ చేసినాక, అంటే దాంట్లో మళ్ళీ డిస్ప్లేస్మెంట్ 0. ఇప్పుడు థర్డ్ రౌండ్లో ఎంత కంప్లీట్ చేశాడు? 1/4 రౌండ్ కంప్లీట్ చేశాడు. 1/4 రౌండ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళి ఉంటాడు? సపోజ్ ఇక్కడ నుంచి బయలుదేరాడు అనుకో, 1/4 ఆఫ్ ఫుల్ సర్కిల్ అంటే ఏంది? ఇదేగా, ఇక్కడికి వచ్చి ఉంటాడు. 1/4 రౌండ్లో మొత్తం ఫుల్ రౌండ్లో ఫుల్ సర్కిల్ కంప్లీట్ చేస్తే 1/4 రౌండ్లో 1/4 ఆఫ్ సర్కిల్ అంటే ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి 1/4, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక 1/4, అక్కడ నుంచి ఇక్కడికి 3/4, ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం కంప్లీట్ రౌండ్. అంటే 1/4 రౌండ్ తర్వాత మనోడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇదిగో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్లో ఉన్నాడు అనమాట. ఆఫ్టర్ 2/4 రౌండ్, ఓకే, 2 rounds 1/4 round, 2 + 1/4 round. Now the man will be here. Initial point ఇదని తీసుకుంటే మనం ఫైనల్ పొజిషన్ ఇదనమాట. రేడియస్ అంతా 50 meters. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందయ్యా అంటే మనకి 90 degrees ఉంటుందన్నమాట. ఓకే, సో థీటా అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకని? మనకి డిస్ప్లేస్మెంట్కి ఫార్ములా ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు 2r sin θ/2. సో 2 × r వాల్యూ 50 × sin ఆఫ్ ఎంత?
2.5 రౌండ్ల తర్వాత ఎంత యాంగిల్లో ఉన్నాడయ్యా అంటే మనోడు 90 దగ్గర ఉన్నాడు, అంటే 90/2 అనమాట. అంటే 50 × 2 100 sin 45 ఈజ్ 1/√2. అంటే దీన్ని 50 × 2గా రాసేసి ఇక్కడ 1/√2 రాస్తున్నా. ఇక్కడ 2ని మళ్ళీ √2 × √2 రాసుకుంటే ఒక √2 క్యాన్సిల్ అవుతుంది, ఇంకొకటి 50√2 అనమాట. సో దిస్ ఈజ్ అవర్ డిస్ప్లేస్మెంట్. అంటే ఆ పెద్ద ఆయన యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత, 2.5 రౌండ్లు కంప్లీట్ చేసిన తర్వాత డిస్టెన్స్ అయితేనేమో ఇదిగో ఎంత ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ అయితేనేమో ఇదిగో ఎంత ఉంటుంది అనమాట. ఇక్కడ ఆర్ దగ్గర మనం 50 సబ్స్టిట్యూట్ చేసుకోవాలా. ఓకే, ఇప్పుడు 50 కంప్లీట్ చేస్తే 54 ఎంత 200 అండ్ అగైన్ 55 ఎంత 25. ఓకే, 200 + 25 225 ఇంటూ 3.14. ఓకే, సో ఇట్ విల్ బీ హయ్యర్ దాన్ డిస్ప్లేస్మెంట్. సో ఇది డిస్ప్లేస్మెంట్ మనకి, అది డిస్టెన్స్ అనమాట. ఆఫ్టర్ కంప్లీటింగ్ 2.5 రౌండ్లు కంప్లీట్ చేసిన తర్వాత డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ ఇదిగో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. డిస్టెన్స్ అంటే ఏంటి, ప్రతి రౌండ్కి కూడా డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలా. అదే కదా డిస్టెన్స్ మీనింగ్ అంటే, నువ్వు వేసే ప్రతి స్టెప్కి లెంత్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ పోతే 2.5 రౌండ్ల తర్వాత ఇదిగో మొత్తం ఇగో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసావు నువ్వు. కానీ డిస్ప్లేస్మెంట్ అట్లా కాదు, ఇనీషియల్కి ఫైనల్కి మధ్య స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో నువ్వు ఎన్ని రౌండ్లన్నా కంప్లీట్ చేయగాక మాకు అవన్నీ అనవసరం. ఇనీషియల్గా ఎక్కడ ఉన్నావు, ఫైనల్గా ఎక్కడ ఉన్నావు, రెండు మధ్య స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ఎంత ఉంది, అదే మనకి డిస్ప్లేస్మెంట్. Okay, right. So now let us go for one more question. See, ఒక రూమ్లో ఒక క్యూబ్ షేప్లో ఉన్నటువంటి ఒక రూమ్లో ఒక చీమ అనేది ఇట్లా వెళ్తుంది. ఓకే, ఇది ఒక రూమ్, క్యూబ్ షేప్లో ఉన్నటువంటి ఒక రూమ్. క్యూబ్ షేప్లో ఉన్నటువంటి ఒక రూము, దాని లెంత్ రూమ్ లెంత్ అంటే అన్ని లెంత్లు కూడా సమానమే. లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ అనమాట. ఇవన్నీ కూడా సేమే. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 5 మీటర్స్ అనుకుందాం. ఓకే, సో ఒక చీమ ఇక్కడ నుంచి బయలుదేరి ఇట్లా ఈ ఎడ్జ్లో ట్రావెల్ చేస్తూ ఫైనల్గా ఇదిగో ఇట్లా ఇక్కడికి వెళ్ళిపోయింది, పాయింట్ బికి రీచ్ అయింది. ఏ నుంచి బీకి, బి నుంచి సికి, అది బి అనుకున్నాం కదా, ఇది సి అనుకుందాం, ఇది డి అనుకుందాం. అంటే ఏ నుంచి సికి ఫస్ట్ వెళ్ళి, సి నుంచి డీకి వెళ్ళి, డి నుంచి బీకి వెళ్ళింది. ఈ జర్నీలో దాని డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి క్వశ్చన్ ఏంటి మనకి, ఒక చీమ ఓకే ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇగో ఇట్లా ట్రావెల్ చేస్తూ బీకి వెళ్ళింది. అంటే ఏంటి, డయాగ్నల్లీ ఆపోజిట్ పాయింట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫైనల్గా అట్లా ట్రావెల్ చేస్తూ ఓకే ఫైనల్గా డయాగ్నల్లీ ఆపోజిట్ పాయింట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ జర్నీలో దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత, డిస్టెన్స్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ అంటే ఏం లేదు, మొత్తం వేసే ప్రతి స్టెప్ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక ఎల్. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అయ్యా అంటే ఇక్కడ ఎల్ ప్లస్ ఎంత 3L, అంటే 3 × 5 = 15 మీటర్స్ ఈజ్ అవర్ డిస్టెన్స్. మరి డిస్ప్లేస్మెంట్ ఎంత, ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే నువ్వు ఆ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో అదే దాని యొక్క డిస్ప్లేస్మెంట్. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మరి అప్పుడు ఆ డిస్ప్లేస్మెంట్, రైట్ చూద్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ అంటే ఇట్స్ ఎ బాడీ డయాగ్నల్ అనమాట. అంటే లెంత్ ఆఫ్ బాడీ డయాగ్నల్ అనేది ఒక క్యూబ్కి ఎంత ఉంటుందో అదే దాని యొక్క డిస్ప్లేస్మెంట్. లెంత్ ఆఫ్ బాడీ డయాగ్నల్ ఎంత చూస్తే మనం ఇదిగో చూడమ్మా, ఇది మనకి బాటమ్ సర్ఫేస్. ఓకే, ఈ అంటే బాటమ్ ఫ్లోర్ అనమాట, రూమ్కి డౌన్ ఫ్లోర్. ఇది అంటే మనం ఎక్కడైతే చీమ ఎక్కడైతే నుంచుని ఉందో దాని యొక్క ఫ్లోర్. సో ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి కనుక తీస్తే ఇది ఒక డయాగ్నలేగా, ఎందుకంటే ఈ రూమ్లో ఆ ఎడ్జ్ నుంచి అట్లా ట్రావెల్ చేసుకుంటూ ఇట్లా వెళ్ళిపోయింది అది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఎక్కడ నుంచి ఉన్నామో ఆ ఫ్లోర్లో నువ్వు ఒక డయాగ్నల్ తీస్తే ఇది ఫేస్ డయాగ్నల్ అంటాం దీన్ని. ఓకే, ఈ ఫేస్ డయాగ్నల్ వాల్యూ ఎంతో తెలిస్తే ఈ ఫేస్ డయాగ్నల్ వాల్యూ ఇది నౌ ఇట్ ఈస్ అగైన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఫస్ట్ నువ్వు దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఎంత. మళ్ళీ ఈ బాటంలో మనకి ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలేగా. ఓకే, ఒక ఫ్లోర్లో ఇది కూడా ఒక క్యూబ్ సర్ఫేస్లో, అంటే నువ్వు ఓన్లీ దాన్ని మాత్రమే తీసుకుంటే బాటమ్ సర్ఫేస్ని ప్రొజెక్షన్ కనుక తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎల్, ఇది ఎల్లో, ఇది ఎంత అవుతుందా అంటే ఇప్పుడు L² + L², 2L² కదా. అంటే దాని యొక్క డిస్టెన్స్ √2L అనమాట. ఎందుకని L² + L², ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్స్ టు √L² + L² అంటే √2L² అంటే √2 × L అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి √2L. ఎందుకని సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్.
నా ఇక్కడ నుంచి ఇక్కడికి √2l, ఇక్కడ నుంచి ఇక్కడికి l, ఇది మనకి హైపోటెన్యూస్. దేనికి? ఇగో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇది హైపోటెన్యూస్ మన డిస్ప్లేస్మెంట్. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? √2l హోల్ స్క్వేర్ ప్లస్ అగైన్ దిస్ ఈజ్ l స్క్వేర్ అగైన్ అండర్ రూట్. ఓకే, సో ఎంత వస్తుందమ్మా? ఇది 2l² ప్లస్ l², 3l² అండర్ రూట్, అంటే ఎంత? √3l అనమాట. సో దట్ ఈస్ ది డిస్ప్లేస్మెంట్. సో ఎంత? l వాల్యూ 5 మీటర్స్. ఓకే, సో √3 వాల్యూ అంటే ఎంత? 1.732. సో 5 × 1.732 ఎంత వస్తుంది? అదే మనకి డిస్ప్లేస్మెంట్ అనమాట. ఆ చీమ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికి √2l, ఇక్కడ నుంచి ఇక్కడికి l, దానికి స్క్వేర్స్ అండ్ సమ్ తీసుకుంటే, ఎందుకని హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు √ బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్ వేస్తే మనకి హైపోటెన్యూస్ ఆఫ్ దిస్ బాడీ డయాగ్నల్ వస్తుంది అనమాట. అదే మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఇవి కొన్ని మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో మ్యాక్సిమం అన్ని మోడల్స్ మనం కవర్ చేసినట్టే. ఇంకా ఏమైనా కొత్త మోడల్స్ వస్తే అవి మళ్ళీ స్పీడు, వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కూడా మనం ఈ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాక్చువల్గా పొజిషన్ కోఆర్డినేట్స్ని బేస్ చేసుకొని కూడా మనం డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటంటే సపోజ్ ఇనీషియల్గా ఒక బాడీ అనేది ఇక్కడ 1, 2, -2 దగ్గర ఉంది. అంటే ఇదేంటి? ఇనీషియల్ పొజిషన్ అనమాట, RI ఇనీషియల్ పొజిషన్ కోఆర్డినేట్స్ అనమాట. ఫైనల్గా ఎక్కడికి వెళ్ళిందా అంటే ఇదిగో 2, 1, -3కి వెళ్ళిపోయింది. ఓకే, అప్పుడు దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మనల్ని. ఏంటి దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇవి ఫైనల్ కోఆర్డినేట్స్, ఇవి ఇనీషియల్ కోఆర్డినేట్స్. మనకి డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా R ఈజ్ ఈక్వల్స్ టు RF మైనస్ ఆఫ్ RI. అంటే ఏం లేదు, ఫైనల్ x కోఆర్డినేట్ మైనస్ ఇనీషియల్ x కోఆర్డినేట్ ఎంత? 2 - 1, 1 అంటే i క్యాప్, x కాబట్టి i క్యాప్ అనుకుంటున్నాం. ఇది వెక్టర్ నోటేషన్ అనమాట. సో మనం 2 డైమెన్షనల్ మోషన్లో ఫస్ట్ వెక్టర్స్ చదువుతాము, దాని తర్వాత ఈ పొజిషన్ కోఆర్డినేట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. కాబట్టి అక్కడ ఆ టాపిక్ కవర్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి మోడల్స్కి వస్తే ఈజీగా అర్థమవుతాయి అనమాట. సో రివిజన్లో మనం అవి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో బేసిక్గా అడిగేటువంటి మోడల్స్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇంకా ఉన్నాయి. యాక్చువల్గా ఒక ట్రయాంగులర్ ఫ్రేమ్లో కనుక ఏదన్నా ఒక ఈగో లేకపోతే దామో ఏదో చేయమో మూవ్ అవుతూ ఉందనుకుందాం. సో దాని డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ ఎంత? ఇదిగో చూద్దాం. ఇది ఒక ఈక్యులేటరల్ ట్రయాంగిల్. ఓకే, ఒక వుడ్ ఫ్రేమ్ ఉంది. ఓకే, ఒక పార్టికల్ అనేది ఏ దగ్గర నుంచి బయలుదేరి ఇదిగో ఇట్లా బీకి వెళ్ళేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ సెంట్రాయిడ్ ఆఫ్ ఈక్యులేటరల్ ట్రయాంగిల్ దగ్గరకు వచ్చింది. ఇది ఏ అనమాట, ఈక్యులేటరల్ ట్రయాంగిల్. సో బాడీ అనేది ఏ నుంచి బీకి వచ్చి బీ నుంచి సికి ఇట్లా వెళ్ళింది. సో ఈ టోటల్ జర్నీలో డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత, అది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక స్క్వేర్ ఫ్రేమ్ ఉంది, వుడెన్ ఫ్రేము. ఈ స్క్వేర్ ఫ్రేమ్ సైడ్ లెంత్ కూడా ఏ ఉంటుంది మనకి. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది ఇదిగో ఇక్కడ బయలుదేరింది. సో ఇక్కడ బయలుదేరేసేసి ఇదిగో సేమ్ అట్లాగే ఇది ఇక్కడికి వచ్చింది అనమాట. ఏంటిది? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగ్నల్స్. సో ఏ నుంచి బీకి, ఇటు బి నుంచి సికి ఇట్లా వెళ్ళిందనుకో. సో ఆ జర్నీలో దాని యొక్క డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్టెన్స్ అంటే ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ ప్లస్ ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తే నీకు అప్పుడు మనకి డిస్టెన్స్ వస్తుంది. డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత? ఇది ఇనీషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్. సో స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ ఇది డిస్ప్లేస్మెంట్. అంటే ఇక్కడ ఈ వాల్యూ ఇక్కడ ఈ వాల్యూ రెండు సేమే. ఎందుకని? సెంట్రాయిడ్ అనేది 3 వర్టెక్స్ల నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది. కాబట్టి నువ్వు ఇక్కడ ఈ వాల్యూ ఎట్లాగో ఫైండ్ అవుట్ చేస్తావు డిస్టెన్స్ కోసం. ఇక్కడ ఎంత వస్తుందో అదే వాల్యూ దీనికి కూడా సమానం అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ నీకు ఎంత వస్తే అదే మనకి డిస్ప్లేస్మెంట్ కూడా. ఎందుకని? ఇది ఇనీషియల్ పాయింట్, ఇది ఫైనల్ పాయింట్. స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ అంటే ఎంత అవుతుంది? ఇదిగో దీనికి సమానం అవుతుంది. అది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కనుక, ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది? 60 ఉంటుంది. ఇదిగో ఇదేమో యాంగిల్ బైసెక్టర్ లైన్, అంటే ఇది ఎంత ఉంటుంది? 30 degrees ఉంటుంది అనమాట. సో ఇది ఒక పర్పెండిక్యులర్ లైన్ ఇక్కడ డ్రా చేస్తే టోటల్ ఏ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? a/2 ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది? మళ్ళీ a/2 ఉంటుంది. మనకు కావాల్సిన డిస్టెన్స్ ఏందయ్యా అంటే ఇదిగో ఇది కావాలా. ఇప్పుడు నువ్వు కాస్ డిఫైన్ చేసావనుకో. సో కాస్ 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు హియర్ బేస్ అపాన్ హైపోటెన్యూస్. ఈ హైపోటెన్యూసే మనకు కావాల్సిన వాల్యూ ఎక్స్ అనుకుందాం. సో బేస్ అంతా a/2 అండ్ హైపోటెన్యూస్ ఈజ్ ఎక్స్. అంటే ఇప్పుడు మనకు కావాల్సిందంటే ఎంత ఉందయ్యా అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? a/2 డివైడెడ్ బై కాస్ 30. కాస్ 30 అంటే √3/2. సో 2 గెట్స్ క్యాన్సిల్, దేర్ఫోర్ ఇట్ ఈస్ a/√3 అనమాట. ఏ ఏంటి? సైడ్ లెంత్ ఆఫ్ ఈక్యులేటరల్ ట్రయాంగిల్. అది ఒక 20 మీటర్ 10 మీటర్ ఎంతో ఇస్తా, ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? ఏ. అక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? a/√3. సో దేర్ఫోర్ ఆ జర్నీలో డిస్టెన్స్ అంటే ఎంత? a + a/√3. అంటే ఏ కామన్ తీస్తే 1 + 1/√3 మీటర్స్ అనేది మనకి డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఇది మనకి డిస్ప్లేస్మెంట్ ఇనీషియల్ నుంచి ఫైనల్కి. ఈ వాల్యూ రెండు సేమే, అంటే ఇది కూడా ఎక్సే.
ఎందుకని సెంట్రాయిడ్ అనేది ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది 3 కార్నర్స్ నుంచి. కాబట్టి ఈ వాల్యూ సేమే. ఈ వాల్యూ మనకు ఆల్రెడీ a/√3 వచ్చింది. కాబట్టి మనకి డిస్ప్లేస్మెంట్ కూడా ఎంత అంటే a/√3 మీటర్సే వస్తుంది. అట్లాగే ఇది కూడా ట్రై చేయండి మీరు. ఎందుకంటే ఇక్కడ మొత్తం టోటల్ యాంగిల్ 90 ఉంటుంది, ఇది 45 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ కూడా నువ్వు ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే దిస్ ఈజ్ a/2 అండ్ దిస్ ఈజ్ a/2. ఓకే, సో మనకి ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఇది మనకి డిస్ప్లేస్మెంట్. అంటే ఈ వాల్యూ నీకు ఎంత వస్తుందో అదే మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్. ఎందుకని ఇది మళ్ళీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగ్నల్స్ కాబట్టి ఆ పాయింట్ కూడా 4 కార్నర్స్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. అప్పుడు మనకి ఈ వాల్యూ ఎట్లా వస్తుంది, మనకి ఇది ఎక్స్ అనుకున్నాం అనుకో, మనం ఆ ఎక్స్ వాల్యూ మళ్ళీ cos 45 డిఫైన్ చేస్తే సరిపోద్ది మనకి. ఓకే, సో cos 45 డిఫైన్ చేస్తే ఎంత వస్తుంది నీకు? సో cos 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు a/2 డివైడెడ్ బై ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు a/2 ఇంటూ cos 45 అంటే 1/√2. దీన్ని √2 ఇంటూ √2 రాసుకుంటే ఒక √2 క్యాన్సిల్ అయిపోద్ది. దెర్ఫోర్ ఇట్ ఈస్ ఆఫ్ a/√2. అంటే ఇది వాల్యూ ఇక్కడ a/√2. అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఇది కూడా a/√2 మీటర్స్ అనమాట. సో ఇట్లాంటి జామెట్రీ బేస్ మీద కూడా మనం యూస్ చేసుకొని డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే రైట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం అసలు స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, యావరేజ్ స్పీడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, మంచి న్యూమరికల్స్ ఉంటాయి యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసే టాపిక్ మీద నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.